ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। समस्तजनकल्याणे निरतं करुणामयं परं गुरुं दयानन्दं ब्रह्मनिष्ठं नमाम्यहं। कविं तत्त्वविदानन्दं देशिकं तत्त्वदर्शनं श्रोत्रियं ब्रह्मनिष्ठं तं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ओम शांति शांति शांति। आत्मस्वरूप बंधुगण మన యొక్క ఈ భారతీయ సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మంలో అసలు ఈ జ్ఞానం ఎంత అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య వ్యక్తపరచడానికి గురు శిష్య సంబంధం అనేది ఒక ఇంటికి పిల్లర్స్ ఎలాగైతే అంత ముఖ్యమో ఆ విధంగా ఈ గురు శిష్య సంబంధం అనేది అంత ప్రాముఖ్యత అన్నమాట. తద్వారానే మనం ఏదైతే ఇప్పుడు మన ప్రార్థన శ్లోకాల్లో చెప్పాము, దక్షిణామూర్తితో ఆరంభించి అస్మద్గురు అంటే నాకు ఇమ్మీడియట్ గురువు గారు ఎవరైతే వారి వరకు నేను ఒక ప్రార్థన నమస్కారం చేసుకొని నేను ప్రార్థించాను. ఏమనంటే మనం ఏ కార్యక్రమం మనం ప్రారంభించినప్పుడు కూడా మనకు అనేక రకాల అవరోధాలు ఉంటాయి. అవరోధాలు అవి ముఖ్యంగా ఋషులు గురువులు గమనించినటువంటి అవరోధాలు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి అవరోధాలు, అధి భౌతికమైనటువంటి అవరోధాలు, అధి దైవికమైనటువంటి అవరోధాలు. అంటే ఏవైతే అవరోధాలు, ఏదైతే మీకు అడ్డంకులు, మీ చుట్టూ ఉన్నటువంటి ఈ పరిసరాల నుంచి కూడా మీకు అవరోధాలు కలుగుతుంటాయి. ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేస్తుంటే అవరోధాలు కలుగుతూ ఉంటాయి చుట్టూ. అంటే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ పరిసరాలు కానీ ప్రాబల్యం ఉంటాయి చుట్టూ ఉన్నటువంటి. అది దైవికం అంటే అన్సీన్ ఫోర్సెస్ అంటారు. అంటే ఒక దైవీ శక్తి మనకి దృశ్యం కాదండి. అంటే అప్పటికప్పుడు ఒక తుఫాన్ రావచ్చు, ఒక ఎర్త్క్వేక్, భూకంపం, ఏమైనా అలాంటివి. అది దైవం. ఆధ్యాత్మికం అంటే మీరు ఏదైనా చేయాలనుకుంటారు, మీ యొక్క ఆరోగ్య సంబంధించిన సమస్య ఏదైనా కావచ్చు. సో దీని ఆధ్యాత్మికం. ఆత్మానం అధికృత్య ప్రవృత్తం అధ్యాత్మం అంటే మీలో. సో ఈ మూడింటికి కూడాను ఎటువంటి అవరోధాలు రావద్దు. ఏ తత్వం తెలుసుకుంటే ఈ మానవ జన్మలో అత్యున్నతమైనటువంటి ప్రయోజనం, ఇంకా అంతకంటే ప్రయోజనం అనేది లేదు. ఎందుకంటే యావత్ భూమండలం అంతా కూడాను మీకు పరిపాలించే యోగ్యత, అధికారం ఇచ్చినప్పటికీ మానవ జన్మ పూర్తి ప్రయోజనం సిద్ధించడం కావలేదన్నమాట. ఆ విషయం మనం గమనించుకుంటే ఏం అధికారం చలాయిస్తాం? అదే భగవద్గీత ప్రారంభం ముందు అర్జునుడు అదే అన్నారు. ఈ భూలోకమే కాదు, 3 లోకాల ఆధిపత్యం నాకు వచ్చినా నాకు ఈ బాధ, ఈ శోకం నుంచి బయటపడలేను అన్నాడు ఆయన.
మనం ఏమనుకుంటాము, మనకేదో చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటాం. నాకు మంచి ఒక ఇల్లు అయితే నాకు ఆనందం ఉంటుందని మనం అనుకుంటాం. పెళ్ళి కాని వాళ్ళు నాకు పెళ్ళి అయితే ఆనందం అనుకుంటారు. పిల్లలు మంచి పిల్లలు ఉంటే ఆనందం అనుకుంటారు. వాళ్ళు కూడా చదువులు, మీరు మంచి ఉద్యోగం బాగా ఉంది, శాలరీ వస్తున్నాయి, పెద్ద ఇల్లు ఉన్నది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్న ఒక వ్యక్తి వచ్చారు ఒకసారి నా దగ్గరికి. అన్నీ బాగుంది స్వామీజీ, చాలా ఎక్సలెంట్ జాబ్ ఉంది, ఫ్యామిలీ అందరూ పర్ఫెక్ట్, బట్ స్టిల్ ఐ ఫీల్ ఇన్కంప్లీట్, అసంపూర్ణంగా అనిపిస్తుంది ఎక్కడో ఏంటో అని. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, ఆయన మనం ఇల్లు లేని ఏమనుకుంటారు, ఇల్లు ఉంటే నాకు ఆనందం అనుకుంటారు. మరి ఆయనకి ఇల్లు ఉంది ఆల్రెడీ. పెళ్లి కానులు ఏమనుకుంటారు, నాకు మంచి సంబంధం అయితే అయిపోతాను, పెళ్ళి అయిన తర్వాత నాకు పిల్లలు ఉంటే అయిపోతారు, పెద్ద జాబ్, తక్కువ శాలరీ కాదు, ఎక్కువ, నెలకి ఒక 1.5 lakhs 2 lakhs ప్యాకేజ్ ఉన్నోరు స్టిల్ నెలకి క్రోర్స్ ఎర్న్ చేస్తుంటారు స్టిల్. సో మనం ఏం చేస్తున్నామంటే, ప్రతి ఒక్కరు కూడాను ఎన్ని పనులైనా అన్ని కార్యక్రమాలను మీరు చేపట్టండి. అంటే ఇప్పుడు మనకి శాస్త్రాల్లో అనేక శాస్త్రాలు ఉన్నాయి, అనేక మంది గురువులు ఉపదేశాలు ఉంటాయి. పూజలు అంటారు, వ్రతాలు అంటారు, జపం అంటారు, తీర్థయాత్రలు అంటారు, ధ్యానం అంటారు, రకరకాల ఉంటాయి. అలా కాకుండా మనం చేసినటువంటి మనం వేరే ఉన్నాయి మళ్ళీ, అవి నేను రిలీజియన్ లెవెల్లో చెప్పాను. అంటే ఇన్ని కన్ఫ్యూజన్లో పడిన తర్వాత కూడాను వాళ్ళకి ఒక సంతోషం, సంతృప్తి దొరకట్లేదు. ఇవన్నీ గమనించిన తర్వాత వాస్తవానికి ఈ సంతోషం అంటే సంతృప్తి, కంటెంట్మెంట్ అంటారు, ఫుల్ కంటెంట్మెంట్, ఇది నిజంగా అవుట్ సైడ్ లోపల అని గమనించాలి. వాస్తవానికి ఈ సృష్టి మొత్తం మీరు ఫైనల్గా ఎప్పుడైనా సరే బయట ఇసుమంతా అంటే అయోటా ఆఫ్ అంటే గంధ మాత్రం కూడాను బయట లేదు. ఆనందానికి మూలము ఏదైతే భూగర్భం నుండి మనకు నీరు వస్తుందో ఆ ట్యాప్ చేయడం అంటారు. ఆ విధంగా ఆనందం అనే దానికి ఆ మూలం సోర్స్ ఎలా ఉంది, ఏదో లిమిటెడ్గా లేదు, అన్లిమిటెడ్గా ఉంది, కానీ అవ్యక్తంగా ఉంది. అందువలన అనంతమైన ఆనందం అందరిలో ఉన్నప్పటికీ అది వ్యక్తమై లేదు. అందువలన దాని నుండి ట్యాప్ చేసి కొంచెం అలాగా మనము వేరే ఎన్నో ఆపాదించుకొని వాటి పైనుండి మనము అనుభవంలో తెచ్చుకున్నట్టు ఫీల్ అయ్యి మన మనస్సుని సంతృప్తి పరిచి ఆ సుఖము ఆనందం పొందుతున్నామనే భ్రమలో బ్రతికేస్తుంటాం అన్నమాట. కంపేర్ చేసుకొని అంటే మొత్తము సమాజంలో ఎవరైతే పూర్తి స్థాయిలో ఆ సోర్సు ఆ రహస్యం తెలుసుకోరో వారికి పూర్తి స్థాయి ఆనందం అనేది అసంభవం జగత్తులో, ప్రపంచంలో. అంటే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఎక్కువ దుఃఖము, తక్కువ దుఃఖము, మధ్యంగా ఉండే దుఃఖం, అంటే ఈ యొక్క బాధ లెవెల్స్లో చూసుకుంటారు అన్నమాట. అలాగే సాటిస్ఫై అయిపోతుంటారు అన్నమాట. తప్ప వాస్తవానికి పూర్తి స్థాయి ఆనందం అనేది అసంభవం. కాబట్టి ఇప్పుడు ఆ పూర్తి స్థాయి ఆనందం మీలోనే ఒక బీజ రూపంలో ఉన్నది అని ఋషులు యోగులు దానికోసం బయట అన్వేషించి దానికి అంతము లేక, ఆది అంతము లేక వాస్తవానికి ఆనందం అనేది బయట ఎలా ఉంటుంది, ఇది అసంభవం. ఒక చేతన తత్వం, చైతన్య స్వరూపమై ఉండాలి ఆనందం ప్రకటింప చేయాలంటే. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉంది, ఈ తలుపు ఉంది, దానికి ఆనందం ఉందా లేదట ప్రకటన అవ్వదు కదా, అది ఇనర్ట్, జడం. ఇది సెన్సియంట్, అది జడం. కాబట్టి ఒక సెన్సియంట్ అంటే ఒక చైతన్యం ఉండాలి, ఎక్స్పీరియన్సర్. ఆనందమైన, ప్రేమైన, శాంతి అని బయట ఉండవు. వాస్తవానికి మన హృదయస్థం నుండే ప్రేరేపబడి వస్తున్నాయి అనుభూతికి.
కాబట్టి ప్రతి మనిషి 3 రకాల విషయాల కోసం పరుగులు తీస్తూ ఉంటారు. ఏంటి ఆ విషయాలు చెప్పాలా? ఆనందము. ఆనందం ఎక్కడ అంటే మన ఇల్లు ఎందుకు కట్టారు? మంచిగా మనం కంఫర్ట్గా ఉండాలి. కంఫర్ట్ దేనికోసము? లాస్ట్కి అన్నిటికీ మా బిడ్డలకి, భార్య బిడ్డలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా అన్ని కాలంలో కూడా మేము క్షేమంగా ఇంట్లో ఉండాలని. ఎందుకు ఉండాలి? ఆనందంగా ఉంటాం. అంటే మీరు జాబ్ ఎందుకు? నీకు శాలరీ వస్తుంది. శాలరీ ఎందుకు అంటే లాస్ట్కి ఎన్ని చెప్పినా మీరు చివరికి ఎక్కడికి వస్తారు? ఆనందంగా ఉండాలని అంటారు. సో మనందరికీ ఆనందంగా ఉండాలి. ఆనందం ఎలా ఉండాలి? పరిమితమైన ఆనందమా? కాదు. ఎప్పుడు అంటే ఓకే, మీకు ఆనందం ప్రతిరోజు ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఆనందం సరిపోతుందా? నో. ఆనందం అనేది కాలం కానీ ప్రదేశం కానీ ఎటువంటి అవధులు లేకుండా ఇన్ఫినిటీ అంటే అనంతంగా ఆనందంగా ఉండాలి అని కోరు. తరువాత మనందరికి కూడాను ఇంత అలజడి, ఆందోళనలు, స్ట్రెస్లో పడిపోతున్నాం కాబట్టి పీస్, శాంతంగా ఉండాలని కోరుకుంటాం. శాంతి 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 3 సార్లు అన్నాను చూడండి. ఆ 3 సార్లు అనడానికి కారణం కూడా అదే. ఏంటంటే ఈ గొప్ప తత్వం, నా స్వరూప తత్వం నేను తెలుసుకునేటప్పుడు నాకు ఎటువంటి 3 రకాల అవరోధాలు రాకుండా శాంతి కలిగించుగాక అని చెప్పడానికి మనము శాంతి 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 అన్నాం. కాబట్టి మనం కోరుకున్నది రెండోది ఏంటంటే సంపూర్ణమైన శాంతి. శాంతి అంటే రోజులో 1 అవర్ లేకపోతే ఒక సెషన్లోనూ నా శాంతి ఉంటే చాలు, ఆ తర్వాత అశాంతితో నేను జీవిస్తానని ఎవరు కోరుకోరు. పూర్తిగా జీవితాంతం శాంతంగా ఉండాలి, పరిపూర్ణమైన శాంతిగా ఉండాలని కోరుకుంటాం. తరువాత మనందరికి కూడా ఒకటి మనకి వేలాడుతుంటుంది వెనక ఒక పెద్ద బండరాయి లాగా. ఏంటి? భద్రత లేకపోవడం, ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్, సెక్యూరిటీ. సో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కాబట్టి అందుకే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చాయి. ఒకటి వస్తాయి ఎలా ఎల్ఐసీలా వస్తాయి చూసారు. ఎందుకు వస్తాయి ఇవన్నీ? అంటే మన సెక్యూరిటీ రాదు. మీరు ఎక్కడైనా యాక్సిడెంట్లు పోతే మీ ఇంట్లో డబ్బులు ఎవరికో వెళ్తాయి, నీకేం ఉండదు, నువ్వు పోతే వాళ్ళు. అంటే ఇవన్నీ సెక్యూరిటీ, మనకు ఉన్నటువంటి భయాన్ని బిజినెస్ చేసుకోవడానికి ఈ సెక్యూరిటీలు ఇస్తున్నారు తప్ప అవి తాత్కాలిక ఊరట తప్ప దానివల్ల నీకేం ప్రయోజనం, సెక్యూరిటీ రాదు. అంటే ఓకే నేను ఇన్సూరెన్స్ చేసుకున్నాను, నా వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంది, నా హౌస్కి ఇన్సూరెన్స్ ఉంది, నా హ్యాండ్కి ఇన్సూరెన్స్ ఉంది, నా లెగ్కి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఫుట్బాల్ ప్లేయర్స్ తెలుసు కదా మీకు, లెగ్కి ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఫుట్బాల్ ప్లేయర్స్ లెగ్కి ఇన్సూరెన్స్, అన్నింటికి ఇన్సూరెన్స్లే, ప్రతి ఒక్కటి ఇన్సూరెన్స్. అంతేందుకు థ్రోట్ ఉంటుంది సింగర్స్కి, థ్రోట్కి ఇన్సూరెన్స్. థ్రోట్కి సింగర్స్, గ్రేట్ సింగర్స్ అంటే మనమే బాత్రూమ్ సింగర్స్ లేదు, ఇంట్లో భజన్ సింగర్లు మనం. కానీ రియల్ సింగర్స్కి థ్రోట్ కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడాను భద్రత కోసం భయపడి వెంపర్లాడుతూ సెక్యూరిటీ, జాబ్ లేదు సెక్యూరిటీ లేదు, ఇల్లు లేదు సెక్యూరిటీ లేదు, అన్ని పిల్లలేవో ఆయనకు అన్ని రకాలుగా అలాగా అందలు వెక్కించేసి మమ్మల్ని ఆ ప్లేట్లో మొత్తం చందనము, మల్లెపూలు, పుష్పాలుగా సుగంధ ద్రవ్యాలు మధ్య లేదు, తల్లిదండ్రులకి పెంచి పోషిస్తారని చెప్పి పిల్లలు సెక్యూరిటీ. పిల్లలు పెద్ద మిమ్మల్ని ఏమో వృద్ధాశ్రమంలో వేసేస్తారు. ఎవరు తెలుసు ఊనోస్ నిజాయితీ ఎవరు తెలిసి చెప్పండి. అంటే ఇవన్నీ కూడా మనం ఊహల్లోకంలో జీవిస్తుంటాం. భద్రత, నా పిల్లలు నాకు పెద్ద అయినప్పుడు నా కాళ్ళ చేతులు నాకు సేవ చేస్తారు అని భ్రమ. అంటే వాస్తవానికి ఈ 3 ఏవై చెప్పానో ఆనందము, శాంతి, భద్రత, ఈ 3 కూడాను ఒకటికొకటి అలా రిలేట్ అయి ఉంది, ఇంటర్లింక్ అయి ఉంది. మీరు గమనించండి. ఈ 3 కూడా బయట దొరికేవి కాదు. ఒకటి ఆనందం, శాంతి, భద్రత. సో ఈ 3ంటికి ఒకటే సోర్స్ ఏముందంటే ఒరిజినల్ ఏదైతే నిత్య నిరంతరము మీ స్వరూపమై ఉంటుందో దాని నుండే 3 మీకు కల్పిస్తున్నట్టు మనం భావిస్తుంటాము. కాబట్టి దానికి ప్రమాణం తెలియదు మనకి. ఇప్పుడు మనం మిమ్మల్ని చూస్తున్నాం, నా ఐస్ అనేవి నాకు
చూడడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి దీన్ని ప్రమాణము అంటారు. అదేవిధంగా మీరందరూ కూడా సంపూర్ణమైన ఆనంద స్వరూపులై ఉన్నారు, సంపూర్ణ శాంతి స్వరూపమై ఉన్నారు, సంపూర్ణ భద్రత. అసలు మీరే సంపూర్ణమైన భద్రత. మీకు అవుట్ సైడ్ నుంచి భద్రత ఇచ్చేవారు ఇవ్వబడేది ఏమి ఉండదు. కానీ ఈ మూడింటికి మీకు అనుభూతిలోకి రాకుండా అడ్డుకున్నది ఏంటి? ఒక్కటి ఉన్నది, దానిని అజ్ఞానము అంటారు. అంటే ఏం అజ్ఞానం? మాకంత మేము అజ్ఞానం మీరు అజ్ఞానం అంటే ఎవరు ఒప్పుకోరు ఇక్కడ. ఏంటి నేను అజ్ఞానం? నేను అన్నీ చదువుకున్నాను, ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ లిటరేటెడ్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ దట్, ఐఎమ్ ఎర్నింగ్ సో మెనీ థింగ్స్. సో నేను అంటున్నది మీ అజ్ఞానం ఈ విషయంలో అజ్ఞానం అని నేను అనట్లే. మీరు ఎంఏ చేశారు, ఎంఎస్ చేశారు, ఎంబీఏను ఎంఎస్ ఏవో చేసి ఉంటారు, బీటెక్లో ఎంటెక్లు అన్నీ కూడా. టెక్లు అన్నీ అయిపోతాయి, అన్ని జాబులు చేస్తారు. యూఆర్ ఎర్నింగ్ పీపుల్, యూఆర్ లీడింగ్ ఏ గుడ్ లైఫ్ ఆల్సో ఫ్యామిలీస్. ఈ అజ్ఞానం నేను అడగట్లా. వాస్తవానికి యథార్థంగా వాస్తవంగా నేను ఎవరు అనే ఆన్సర్ అనే విషయం మీద మనందరికీ అజ్ఞానం ఉంది. మనందరికీ అజ్ఞానం ఉంది. అంటే అజ్ఞానం నేనేమో తెచ్చుకున్నా, మీరు తెచ్చుకోలేదు. మీకు ఈ శరీరంతో మీరు జన్మించినప్పటి నుండి, అప్పటి నుండి కూడా కాదు, జన్మించిన ముందు నుండి కూడా కాదు, అంటే అనాదిగా బిగినింగ్ లెస్ సమయం టైం నుండి మీకు అజ్ఞానం అనేది అలుముకొని ఉన్నది. ఆ అజ్ఞానం వల్లనే ఏం చేస్తారు మనిషి? ఎవరికైతే ఏదైనా అజ్ఞానం ఉంది, ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, సంపూర్ణమైన ఆనంద స్వరూపము, సంపూర్ణ ఇన్ఫినిటీ ఆనందము, శాంతి, భద్రత. దానికి సంపూర్ణం ఇంకేమో, దానికి ఏమైనా యాడ్ చేయడము తీయడానికి ఏం లేదు అవకాశం. కానీ అది నాకు తెలియదు కదా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఒక మూలలో కార్నర్లో భూగర్భంలో భూమి లోపల ఒక ద్రవ్య నిధి పెట్టాం. మనకు తెలియదు ఉన్నట్టుగా. మనం జీవిస్తున్నాం, మనం ఇబ్బందుల్లో అప్పులు చేసి ఏదో ఇది నడిపిస్తున్నాం. ద్రవ్య నిధి ఉన్నప్పటికీ దానివల్ల ప్రయోజనం మనకేం లేదుగా. బయటపడి తెలిసినప్పుడే కదా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనలోనే ఈ ప్రపంచానికి, సృష్టికి, జగత్తంతటికి అందరు ఏ రకమైన ఆనందం అనుభవించాలన్నా, ఎటువంటి శాంతి పొందాలన్నా, ఏ ప్రాణికి కూడా భద్రత కలగాలన్నా, అన్నిటికి సంబంధించినటువంటి అనంతమైనటువంటి శక్తి, ఆనందము, శాంతి మీ లోపల ఆ భూమి లోపల ఉన్న ద్రవ్య నిధిలాగా ఉన్నప్పటికీ అది వ్యక్తమయ్యే స్థితిలో లేం మనం. అందువల్ల దాని వైపు మనకు అసలు దృష్టి కూడా లేదు. బయట నుండి తిరుగుతున్నాము. ఎందుకు? మన మనస్సు అజ్ఞానంతో కూడి ఉన్నది. అందువల్ల మనస్సు ఏం చేస్తుంది? నేను అసంపూర్ణంగా ఉన్నాను కాబట్టే నాకు సంపూర్ణంగా అవ్వాలి నేను. అందువల్ల మనసు ఏమంటుంది? అదిగో నువ్వు మంచి ఇల్లు ఇక్కడ జూబ్లీస్లో లేక హైటెక్ సిటీలో పెద్ద విల్లా కట్టావంటే నీకు ఆనందం వస్తుంది అని మనసు అంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఇక మాదాపూర్లోనూ జూబ్లీస్లోనూ ఎక్కడో మంచి ప్లేసుల్లోనూ మంచి ఉంటాయి కదా వాస్తుల్లో, అలాంటి విల్లా కట్టడానికి నువ్వు వెంపర్లాడి తల కింద పడుకుని ఈ శాంతి మొత్తం పోగొట్టుకొని తిరుగుతుంటావు అన్నట్టు. ఎందుకు? ఈ మైండ్ మీకు అటువైపు దారి చూపెట్టింది. అంటే ఏంటి? వాస్తవానికి నీకు మాదాపూర్ జూబ్లీస్లో ఇల్లు అవసరం లేదు. ఒక చిన్న ఇంట్లో ఉన్నప్పుడు కూడా శాంతంగా ఆనందంగా ఉండగలిగితే మీకున్నటువంటి శాంతి, ఆనందం అక్కడ ఉన్న వాళ్ళకు ఉండదు యాక్చువల్లీ. కాబట్టి మన యొక్క జ్ఞానం ఏమైంది? కప్పబడింది. కప్పబడినప్పుడు మీరు ఎంత గొప్పవాలని అది మీకు తెలియనప్పుడు దానివల్ల లేనట్టే లెక్క. ఆ విధంగా ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఈ యొక్క జగత్తుల సృష్టిలో మిగిలి లేదో, ఏది పొందితే ఇంకా పొందడానికి మిగిలి ఉండదో దాని పేరు ఆత్మ అంటారు. ఇప్పుడు మనం ఈవేళ మీకు ఆత్మబోధ అని చెప్తామని చెప్పాం. ఎందుకు చెప్పామంటే ఏ జ్ఞానం లేకుండా అర్జునుడు తన జీవితంలో అప్పుడున్నటువంటి ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 లైఫ్ అనమాట, లీడింగ్ ఏ లైఫ్ అనమాట. అంటే ధనుర్ధారిగా నెంబర్ 1 విశ్వ విజేత టైప్ అనమాట. క్యారెక్టర్ ఎక్సలెంట్, అన్నిట్లో నెంబర్ వన్ అని మనం చూసారు. మన పిల్లలు ఒక్కోసారి ఉంటారు,
క్లాస్ ఫస్ట్, అన్ని ఎంబీఏ ఇంటర్మీడియట్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్, తర్వాత బీటెక్ ఫస్ట్, ఎంటెక్ ఫస్ట్, సంథింగ్ లైక్ దట్. అంత ఉత్తమ విద్యార్థిగా, అంత గొప్ప వ్యక్తిగా అర్జునుడు జీవితాన్ని లీడ్ చేశారు. కానీ మహాభారత యుద్ధం రావడానికి ముందు 13 సంవత్సరములు కఠోర తపస్సు చేసి ఆ అధర్మానికి విరుద్ధంగా యుద్ధం చేసి ధర్మాన్ని స్థాపించాలి అని లక్ష్యంతో వచ్చారు. కానీ యుద్ధములో జరగక ముందు ఆయన ఏమైంది, ఒక్కసారి కుమిలిపోయాడన్నమాట. అంటే మనము ఆనందం కోసం పరుగులు తీస్తూ 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 అటాచ్మెంట్, రాగం అనే అటాచ్మెంట్లు పడిపోతాం మనకు తెలియకుండానే. తరువాత శాంతి కోసం వెతుకుతూ శోకములు మునిగిపోతాం. శాంతి కోసం ఆరాటపడుతూ శోకములు మునుగుతాం. అదేవిధంగా ఈ సెక్యూరిటీ ఉన్న చూడండి, అంటే సెక్యూరిటీ అని ముందు అంటే నాకు భద్రత అన్నారు. ఆ భద్రతలో భాగంగా మోహంలో పడిపోతాం. మోహం అంటే ఏంటి? ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఇది తెలియకపోవడమే మోహం. అందువలన తల్లి మీద బిడ్డలకి, బిడ్డల మీద తల్లికి ఇలాంటి ప్రేమ అంటారు చూడండి, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా మోహంలో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల మీద ఎవరికైతే పూర్తిగా కంప్లీట్గా ఈ రాగము, ఈ శోకము, ఈ మోహం, ఈ మూడింటికి అర్జునుడు బలైపోయాడు. అందుకే ఇంకా ఆయనవి ఈ రాగం వలన వాళ్ళని చూసి అటాచ్మెంట్, బంధువులను చూస్తూ కూలిపోయాడు. దానివల్ల వచ్చింది ఏంటి? చేతులు ఆడట్లేదు, ధనుసు జారిపోతుంది, శోకంలో పడిపోయాడు. శోకంలో పడిన తర్వాత మొత్తం డ్రౌజీ అయిపోయింది, మైండ్ మొత్తం మెమరీ అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది, వివేక బుద్ధి కోల్పోయాడు. ఏది ధర్మము ఏది ఆధారమం మర్చిపోయి పాండవులకి కౌరవులకి యుద్ధం అవుతుందనే భ్రమలో పడిపోయాడు. మనం కూడా ఏమనుకుంటాము, మనం గొడవలు వస్తాయి, మన ఇంట్లో గొడవలు వస్తాయి, మన పొరుగు వాళ్ళకి వస్తాయి, వాళ్ళు మనము తగులాడుతాం అనుకుంటాం తప్ప ధర్మాల మధ్య నిత్యము యుద్ధం జరుగుతూ ఉంది. అది మన లోపల జరుగుతుంది, బయట అదే జరుగుతుంది. వాస్తవానికి ఈ సృష్టి అంతా ఎప్పుడు నిత్యం నిరంతరం యుద్ధం. దేనికి? ధర్మంకి అధర్మంకి. వ్యక్తులు లేరు అని మనమే అనుకుంటాము, వ్యక్తులకే యుద్ధం జరుగుతుంది భ్రమణ పడతాం. కాబట్టి ఈ క్లారిటీ లేకపోతే మీరు ఎంత సాధించినా భౌతికంగా మెటీరియల్గా 1,00,000 కోట్లు, బిలియనర్, ట్రిలియనర్ ఎన్నైనా మీకు వాస్తవంగా పూర్తి స్థాయి ఆనందము, శాంతి, భద్రత ఉండదు. ఇది గమనించిన చక్రవర్తులు, సమ్రాట్లు కూడా ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ శాంతి ఆనందం యొక్క రహస్యం అడగడానికి రాజ్యాలు కూడా త్యాగం చేసి అడవుల్లోనూ, నదులు తటాకాల్లో, ఎక్కడ గుహల్లో ఉన్నటువంటి ఆ గురువుల వద్దకు వెళ్ళి అన్ని త్యాగం చేసి సమర్పించి సేవ చేస్తూ ఈ విషయాన్ని తెలుసుకునేవారు. అందువలన ఈ భారతీయ సనాతన ధర్మం అలా ప్రవాహంగా వస్తుంది. జనక మహారాజు అని చక్రవర్తి, ఆయన సమ్రాట్ అన్నమాట. ఒక చిన్న రాజేం కాదు, సమ్రాట్ అంటే మీకు తెలుసు, ఎన్నో సామంతు రాజులు కూడా వారి కింద ఉంటారు అన్నమాట. అలాంటి చక్రవర్తి సమ్రాట్ అని, లైక్ యుధిష్ఠర్. మనకి మహాభారత యుద్ధం తర్వాత యుధిష్ఠుడు అని ధర్మరాజుకి చక్రవర్తి సమ్రాట్ అని ఘోషించేశారు, ప్రకటించారు, ప్రొక్లెయిమ్. ఆ విధంగా జనక మహారాజు కూడాను అంత జ్ఞానిగా ఉన్నప్పుడు, ధర్మంగా ఉన్నప్పుడు కూడాను కొన్ని తన స్వరూపం మీద ఉన్నటువంటి ఇంకా సంశయాలు, ఏమైనా సందేహాలు ఉంటే తెలుసుకోవడానికి యాజ్ఞవల్క్య మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారన్న ప్రశ్నని. ఆయన సమాధానం చెప్తుంటే తన రాజ్యంలోకి వచ్చి చెప్పేవాడు అనమాట యాజ్ఞవల్క్య. అప్పుడు ఆ సింహాసనం నుండి అతని కిందకు దిగి ఆ యొక్క మహర్షి కాళ్ళ మీద పడి ఆ వారికి సింహాసనం మీద ఆసనం వేసి కింద కూర్చొని నేర్చుకుంటూ ఆయన ఏదైతే చెప్పారో అది విన్న తర్వాత, మహారాజ్, గురువర్య, ఈ యావత్
ఈ విదేహరాజు అంటారన్నమాట ఆయన. మిథిలా నగరం మొత్తం అంటే ఈ జనక మహారాజు ఏదైతే సమ్రాట్ రాజ్యం అంత ఉందో ఇదంతా కూడా నీ పాదాక్రాంతం చేస్తున్నా, మొత్తం అహమస్మి నేను కూడా. ఎందుకంటే ఆయన ఏం ప్రదానం చేశాడు? దానం చేశాడు. ఒకటి యాజ్ఞవల్క్య అభయ ప్రదానం. అంటే యాజ్ఞవల్కి ఏదైతే చూపెట్టాడో ఇప్పుడు నేను చెప్పిందే, ఏ ఆత్మ స్వరూపత మనందరం ఆత్మస్వరూపులుగా ఉన్నాం. ఆత్మస్వరూపులో సంసారం లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, ఏమీ లేవు. కానీ మనం దాని ప్రయోజనం మనం పొందట్లేదు. ఎందుకు? అది మనకు అనుభూతిలోకి రాకుండా అడ్డుకున్నటువంటి ఒక శత్రు సేన ఉన్నది మధ్యలో. దాన్ని యుద్ధం చేసి మనం ఓడిస్తే మీ ఆత్మస్వరూపతత్వాన్ని మీరు అనుభూతి చెందుతారు. ఆ విధంగా అప్పుడు జనక మహారాజు యాజ్ఞవల్కి అన్నీ సమర్పిస్తూ ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అదే బృహదారణ్యక ఉపనిషత్ అంటారు. ఇంతకీ ఈ ఆత్మబోధ అంటున్నాం కదా, ఈ ఆత్మబోధ అనేది మనకి 2 రకాల జ్ఞానములు చెప్తుంటారు. ఒకటి ముఖ్యమైన సోర్స్ ఏంటంటే ఉపనిషత్, అంటే వేదములో ఉన్నదంట. వేదములో ఉన్నటువంటి ఆ తత్వము సారం ఏదైతే ఉందో దాన్ని ఉపనిషత్ అంటారు. ఉపనిషత్ అంటే ఏంటంటే మీ స్వరూప తత్వాన్ని మీకు అనుభూతిలోకి తెచ్చి మీరేదైతే అజ్ఞానము రాగద్వేషాల్లో ఊరికిపోయి ఉన్నామో దాన్ని తొలగించి మీ స్వరూపతత్వాన్ని మీకు ప్రకటింపచేసే ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఉపనిషత్తు లేదా వేదాంతము లేదా బ్రహ్మ విద్య అంటారు. సో ఆ బ్రహ్మ విద్యని ముఖ్యమైన సోర్స్ ఉపనిషత్తు. దాన్ని ఎవరు రాశారు? ఎవరు ఆతరులు లేరు, దానికి రచయితలు లేరు. అందుకే అది ఈశ్వరుడు ద్వారా ప్రకటమయ్యింది అంటారు. వేదములు ఎవరి ద్వారా ప్రకటమయ్యాయి? ఈశ్వరుడు ద్వారా, సాక్షాత్ ఈశ్వరుడు వాక్ అన్నమాట. అందుకే దాన్ని అపౌరుషేయాలు అంటారు. అంటే పురుషుని యొక్క బుద్ధి ద్వారా నిర్మించినవి కాదు, రాయబడినవి కాదు, ఈశ్వరుని ద్వారా ప్రకటమైనవి. అందువలన భగవద్గీత కూడా మీరు పేరు విన్నారు. భగవద్గీత, భగవత్ అంటే పరమాత్మ, ఈశ్వర్ నుంచి వాక్. అందుకే భగవద్గీతని అర్జునుడికి చెప్పే సమయంలో కేవలము ఏదో ఒక బుక్ చూసి చెప్పిన విషయాలు కావు, తన బుద్ధి ద్వారా ఆలోచించి ఈ విషయాలు చెప్పారని కాదు. ఏదైతే ఋషులు ఆ యొక్క సమాధి నిధిధ్యాసనంలో మొత్తం ఈ వ్యక్తిత్వాన్ని పూర్తిగా విస్మరించి డిస్మిస్ అయినప్పుడు, సమష్టిలో లయమైనప్పుడు ఆ వ్యక్తిత్వం నుండి ప్రకటమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఈశ్వరుని యొక్క జ్ఞానము. ఆ జ్ఞానమే శ్రీకృష్ణుడు మరొకసారి కురుక్షేత్రంలో మహాయోగీశ్వరుడు ఒక ఋషిగా ఆ బుద్ధి నుండి ప్రకటమైంది. కాబట్టి భగవంతుని యొక్క వాక్కు కాబట్టి భగవద్గీత అయింది. లేకుంటే దాన్ని శ్రీకృష్ణ గీత లేకపోతే కృష్ణ గీత అనేవారు. అనేక గీతలు ఉన్నాయి, అనేకమంది, కానీ అన్ని గీతలు వేరు, భగవద్గీత. సో అలాంటిది మొదటి తత్వం. ఆ తత్వాన్ని మనకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా, ప్రయోజనం సిద్ధించేలా అనేక మంది ఆచార్యులు అనేక ప్రయోగాలు చేశారు. అలాంటి ప్రయోగాలలో ఆత్మబోధ అనే ఒక ప్రయోగమే శంకరాచార్యుని ద్వారా ప్రకటమయ్యింది. శంకరాచార్య ఏ వేదముల్లో ఉన్నటువంటి ఉపనిషత్తులు ఉన్నాయో ఆ జ్ఞానాన్ని సులభంగా, అంటే మన అరచేతిలో ఒక రేగిపండు, నేరేడు పండు ఎలాగైతే చాలా స్పష్టంగా ఉంటుందో, అరటిపండు ఎలాగైతే పీలు తీసిన తర్వాత తినడానికి ఎంత చాలా స్పష్టంగా సులభంగా ఉంటుందో ఆ విధంగా అంత కష్టమని భావిస్తున్నటువంటి బ్రహ్మ విద్య ఆత్మబోధ పేరుతో రచింపబడింది. ఈ ఆత్మబోధ, ఆత్మ అంటే ఏం చెప్పాను నేను? ఆత్మ అంటే దాని అర్థం చెప్పారు. అర్థం ఆప్నోతి ఆత్మ, యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ
యచ్చాస్య సంతతో భావ తస్మాత్ ఆత్మేతి కీర్త్యతే అంటారు. నేను మీకు దీని మీద మీకేం కంగారు పడకండి, నేను చెప్తా అర్థం. ఆత్మ అంటే 4 అర్థాలు చెప్పారు ఇక్కడ. ఆప్ అంటే వ్యాపించి ఉన్నటువంటిది. వ్యాపించడం అంటే ఏంటి? ఆల్ పర్వేడింగ్ అంటే మొత్తము యావత్ సృష్టంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక తత్వానికి ఆత్మ అని పేరు. ఓకేనా? ఆదత్తే ద రిజాల్వర్ అంటే టేకింగ్ బ్యాక్, తనలో తీసుకుంటుంది. చూడండి, కెరటములు, అలలు, బుడగలు వస్తున్నాయి కదా, చివరికి ఏమవుతున్నాయి? సముద్రంలో కలుస్తున్నాయి కదా. అలాగే తనలోకి తీసుకునే శక్తి పేరు ఆత్మ. మూడోది అత్తి. అత్త అంటే ఏంటంటే ఈటర్, ఎంజాయర్, అంటే ఎవ్రీథింగ్. మెయిన్ భోక్త అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడాను భోక్తగా ఉంటుంది కదా, ఎంజాయర్. అంటే అన్నిటిలో కూడా అదే శక్తి ఉన్నది కాబట్టి అసలైన భోక్త ఎవరు? ఆత్మ. తర్వాత అది అర్ధ ధాతు. ఇది అత్ అంటే ఏంటి? సాతత్య గమని అంటే సంతతో భావ అంటే నిరంతరం ఉంటుంది, ఎప్పుడు కూడా పోయేది కాదు, వచ్చేది కాదు. చూడండి, మనకి గంగా నది జీవనది అని అంటారు, విన్నారా? పెరినియల్ రివర్ అంటే ఎప్పుడు కూడా, కొన్ని రివర్స్ ఉంటాయి, నదులు వర్షం పడితేనే ఉంటాయి, లేకపోతే లేదు. అలా కాదు గంగా నది. గంగా నది జీవనది, పెరినియల్ రివర్. ఆ విధంగా సంతతో భావ అంటే ఎటర్నల్గా, నిత్యం. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటంటే నిత్యము సర్వగతం వ్యాపించి ఉన్నది అని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఆత్మ అందుకే ఆత్మ అని ఒక సంస్కృతంలో ఊరికే జాము, హెన్రీ, కేరీ, మ్యారీ ఇలాంటి పేర్లు కాదు. ఈ సనాతన ధర్మంలో ఒక పదం ఉన్నది అంటే దాంట్లో ఎంత తత్వం ఉంటుందో మనం గమనించాలి. ఆత్మ అంటే మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉండి తనలోకి అంత లైవ్ చేసుకుంటూ తన ద్వారా క్రియేటివ్ పడి తనలోకి తీసుకుంటూ నిత్య నిరంతరం ఉంటుంది, పుట్టేది కాదు, నశించేది కాదు. ఇంకే దానికి ఏమైనా ఉంటుందా? అందుకే ఆత్మ వేరు, పరమాత్మ వేరు, నువ్వు వేరు లేదు. అందుకే మనం మొట్టమొదటిసారి ఈవేళ ప్రార్థన శ్లోకంలో చెప్పా, ఈశ్వర గురుహు త్వం, నువ్వు. ముగ్గురు కూడా ఒక్కటే. ఎలాగా చెప్పాలా? సముద్రము, కెరటము, బుడగ అంతా ఒక్కటే అన్నాను అనుకోండి, చాలా మంది ఒప్పుకోరు. అది ఎలా ఒకటి అవుతుంది? సముద్రం పెద్దది కదా, కెరటము మామూలుగా ఒక రకం మిడిల్ కదా, బుడగని చిన్నది కదా, బుడగ చిన్నది కదా, కెరటం కొంచెం పెద్దది, సముద్రం ఇంకా పెద్దది. నేను అంతా ఒక్కటే అంటాను. దీని అర్థం ఏంటంటే H2O ఆధారంగా ఒక్కటే అంటాను. H2 అంటే నీరు. నీరు అనే ఒక అర్థంలో మూడు ఒక్కటే. గురువు, ఈశ్వర, శిష్యుడు ముగ్గురు ఒక్కటే ఆత్మరూపం ద్వారా. అందువల్ల మీరు ఆత్మస్వరూపులై ఉన్నారు, నేను ఆత్మస్వరూపులై ఉన్నాను. ఏదైతే ఈశ్వరుడు అంటున్నామో అది కూడా ఆత్మే. కాబట్టి మన ఈశ్వరుడు సాయం చెయ్యాలని మనం కోరుకుంటుంటే బయట నుంచి వచ్చి ఈశ్వరుడు ఎవరు సాయం చేయరు. మీకు లోపల ఉన్న ప్రతి సమస్యకి ఎదుర్కొనగల శక్తిని ప్రసాదించడం మీ నుంచే ప్రకటమవుతుంది. పుణ్యం పుణ్యం అంటారు కదండి. పుణ్యం అంటే ఏంటనుకున్నారు? పుణ్యం అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే శక్తి మీకు కలగడమే పుణ్యం. అదే ఈశ్వరుడు ప్రసాదం, అనుగ్రహం. మనం ఏమనుకుంటాము? ప్రసాదాలు, తీర్థాలు, శటగోపంలో పట్టడాలు, రకరకాలు తిరుగుతుంటాము. అందువలన గమనించండి, ఈ గొప్ప తత్వం కోసము సామ్రాజ్యాలు విడిచిపెట్టి ఒక రైక్వా అనే గొప్ప ఋషి ఉన్నారు. ఆయన ఒక అరణ్యం దగ్గర ఒక చిన్న పాడుబడి బండి కింద అలా ఉంటారన్నమాట. అంతే. ఆయన ఏంటంటే అవధూత. ఆయన ఎక్కడికి వెళ్ళరు,
భోజనమైన టైంకి ఎవరు తెచ్చి ఆయనకి ఇవ్వడమే తప్ప ఆయన వెళ్ళడాలు ఏముండవు. అలాంటి రైక్వ గొప్ప ప్రసిద్ధి, నేమ్ అండ్ ఫేమ్ వెళ్తుంది ఆ రోజు, ఆ కాలంలో, ప్రాచీన కాలంలో. జానశ్రుతి అనే గొప్ప రాజు ఉన్నాడు అన్నమాట. ఆయన అన్నదానాలు ప్రతిరోజు ఎంతమంది వస్తే అంత అన్నదానాలు చేస్తున్నారు. అందువలన ఒకరోజు ఆ రాత్రి ఆ మేడ పైన, ఆ ప్యాలెస్ పైన విశ్రాంతి తీసుకుంటున్నాడు అన్న జానశ్రుతి. ఇద్దరు ఋషులు అంశలుగా మారి ఆ ప్యాలెస్ పై నుండి వెళ్తున్నాయి. ఒక అంశ చెప్పింది ఇంకొక అంశకి, హే లుక్ అట్ హియర్, కింద జానశ్రుతి పడుకున్నాడు, ఆయన మీద నుండి నువ్వు వెళ్తే, ఎందుకంటే ఆయన అంత గొప్ప దాతగా ప్రసిద్ధి అయింది, నువ్వు అగ్నిలో కాలి భస్మం అయిపోతావు అన్నాడు. ఆ హంస ఏమన్నా తెలుసండి, ఈయనంత గొప్ప ఏం కాదు, అక్కడ అరణ్యములు ఎక్కడో చివరిలో ఉన్నటువంటి రైక్వ కంటే ఈయన గొప్పవాడు కాదు, ఈ ప్రపంచంలో ఎవరు ఏ దానాలు చేసినా ఆ ధర్మము యొక్క, దానం యొక్క గొప్పతనం ఫలం ఏదైతే, ప్రతిఫలం ఏదైతే ఉందో రైక్వకి వెళ్ళిపోతున్నాయి అన్నాడు. ఆ విషయము జానశ్రుతి రాజు విన్నాడు. విని ఇంకా రాత్రి అంతా ఆయన నిద్ర పట్టలేదు. ఉదయాన్నే భటులకు పిలిచి రైక్వ ఎక్కడున్నారో కనుక్కున్నారు అన్నాడు. తిరిగి 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 పట్టుకున్నారు లాస్ట్. అయితే ఏం చేశారు, ఆయన దగ్గర ఏంట గొప్పతనం అని తెలుసుకోవాలని రాజుకి కుతూహలం అన్నాడు. అయితే ఆయన ఏం చేశాడు, ఫస్ట్ అప్పుడు ఆ రోజుల్లో ఆవులే సంపద, ప్రతిదానికి ఆవులే, 1000 ఆవులు, స్వర్ణ ముద్రికలు తీసుకుని వెళ్ళి ఆ రైక్వకి ఇచ్చి, రైక్వ తీసుకురంటాను. రైక్వ నాకు అవసరం లేదు పొమ్మన్నాడు. ఆ తర్వాత రాజు వెళ్ళాడు. రాజు వెళ్ళి అన్నీ ఆఫర్ చేశాడు, నో అని చెప్పాడు. చివరికి తనకు ఉన్నటువంటి ఏకైక కూతురు ఉంటారు కదా, డాక్టర్, ఆవిడని తీసుకెళ్ళి మొత్తం సామ్రాజ్యం అంతా నీకు దారాదత్తం చేస్తున్నాం, మీరు ఏమి తెలుసుకున్నారో ఆ తత్వం ఏంటి నాకు ఉపదేశించండి అని జానశ్రుతి ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ యొక్క బ్రహ్మ విద్య తత్వం అనేది ఆయనకి తెలియజేశాడు. అంటే ఎందుకు చెప్పానంటే, ఒక వ్యక్తి అన్నీ విడిచిపెట్టి ఇంకేమి నా వల్ల కాదు అన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే కంప్లీట్ సరెండర్ అవుతారో అప్పుడే ఈశ్వరుని మీకు సాయంగా నిలబడతారు. మనం ఏమనుకుంటాం, ఏవో 2-3 పూజలు చేసి ఏదో 2 క్షేత్రాలకు వెళ్ళి ఏవో ఉపవాసాలు ఏవో చేసేస్తుంటాం మనము, దానివల్ల రిజల్ట్ రాలేదని మనము వెయిట్ చేస్తుంటాం అన్నమాట. అందువల్ల మనకి దాని యొక్క తపస్సు, ఆ ప్రతిఫలం మనకేం అనిపించదు. అంటే ఇంత గొప్ప ఈ తత్వం తెలుసుకోవడం వలన ఇక సృష్టిలో, సమాజంలో, ప్రపంచంలో ఇంకా నీ కర్తవ్యం మిగిలి లేదు. ఆ తత్వం తెలుసుకోవడానికి ఎంతోమంది ఆ రోజుల్లో అరణ్యాలకు వెళ్ళి గురువులను కలిసేవారు. వెళ్ళినంటే ఎవరు చెప్పేవాళ్ళు కదా ఆ రోజుల్లో. పిప్పలాద మహర్షి ఒక అతను, పెద్ద ఉద్దండులైన పండితులు, రాజులు వెళ్ళి ఆయనకి నాకు ఆత్మబోధ చెయ్యండి అడిగారు. ఆయన ఒక మాట అన్నాడు, మీరు వచ్చి అడిగినట్టు చేయడానికి ఇదేమైనా మార్కెట్, మన కోటి అబిట్స్ల మార్కెట్లో కొనుక్కుని వెళ్ళిపోవడానికి 1 సంవత్సరం పాటు ఈ ఆశ్రమంలో సేవ చేయండి బ్రహ్మచర్య నిష్టతో, ఆ తర్వాత మీరు ప్రశ్న అడగండి, అదేనే మీకు యోగ్యత అయ్యి నాకు తెలిసి చెప్తాను, గ్యారంటీ లేదు అన్నారు. అదే ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, లేదా అడిగారనుకోండి, మీరు 1 నెల రోజులు ఆగండి, ఇక్కడ ఏదైనా సేవ చెయ్యండి, తర్వాత నేను చెప్తున్నాను అనుకోండి, అప్పటికప్పుడు వెళ్ళిపోతారు. స్వామి నమస్కారం, మాకు ఆశీర్వాదం ఇవ్వండి అంటారంటే, ఏం లేదు, జస్ట్ ఆశీర్వాదం ఇవ్వండి వెళ్ళిపోతాను. మీరుండే ఓపిక లేవు ఈ సమాజంలో, అంతే. అంతెందుకు, నేను చాలా టెంపుల్స్కి వెళ్తుంటాను. ఇల్లే అనుకోండి, ఈ మధ్య భద్రాచలము కిందటి ముక్కోటి ఏకాదశిలో 1 వారం రోజులు ప్రవచనాలు ఇచ్చాను. అక్కడ ఏమవుతారు, ఏ టెంపుల్కి వెళ్ళినా మాకు పూర్ణ కుంభం అనేది ఆఫర్ చేస్తారు. పూర్ణ కుంభం ఆఫర్ చేసినప్పుడు ఏం చేస్తుంది, పండితులు పిలుస్తారు. వాళ్ళు జనరల్గా ఏది కార్యక్రమాలు పండితులు పిలిచేటప్పుడు మరి ఎందుకంటే మంత్రాలు చదవాలి కదా, చేస్తాం అయిపోయింది. సరే క్లాస్ సత్సంగం అన్నాం అనుకోండి, వీళ్ళందరూ ఉంటారు తప్ప పండితులు అక్కడ ఉన్నాడు చూడండి, జంపు, ఆయనకు అవసరం లేదు, ఏదో ముక్తులు అయిపోయినట్టు, జీవన్ముక్తులు అయిపోయినట్టు. ఒకవేళ బలవంతం మీరు అడిగారు అనుకోండి, గురుగారు అయ్యగారు అంటారులే, గురుగారు ఆయన అంత జనరల్గా అయ్యగారు అని వచ్చుకోండి, అయ్యగారు స్వామీజీ గురించి చెప్తారు, కాస్త కూర్చొని అనుకోండి. కాదు అనలేక 5 నిమిషాలు ఉండి టైం చూసుకొని వెళ్ళిపోతారు. అంటే
ఈ బ్రహ్మతత్వము ఆత్మతత్వం అనేది అందరికి బోధించలేమని అర్థం. ముఖ్యంగా ముగ్గురికి అసలే బోధించలేమంట. ఆ ముగ్గురు ఎవరు చెప్తాను చూడండి. ఎవరైతే పూర్తిగా ఈ యొక్క ద్రవ్య పదార్థములతో ఎవరైతే కర్మ కర్మ పూజ 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 లేకపోతే ఏదైనా కార్యక్రమం లేకపోతే అన్నదానం ఏదో ఒక సంథింగ్ లైక్ దట్, అంటే ఇవి చెయ్యాలి చెయ్యాలి వీటి ద్వారా మొత్తం నా జీవితం ముడిపడి ఉన్నది అని భావించే వ్యక్తులకి ఈ ఆత్మబోధ సూట్ కాదు. మీకు అర్థమైపోవాలి. ఇంక రెండో వ్యక్తి ఎవరంటే ద్వైత బుద్ధితో కూడి ఉన్నటువంటి ఎవరో దేవీ దేవతలు ఇద్దరు భార్యాభర్తలు ఎక్కడో పైన ఉన్నారు, లేకపోతే కైలాసంలో వైకుంఠంలో ఎక్కడో ఉన్నారు భార్యాభర్తలు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు మనలాగే చుట్టారకాలు బంధువులు ఉన్నారు, వాళ్ళు కూడాను అప్పుడప్పుడు కోపాలు వస్తే విడిపోతుంటారు, వాళ్ళు కలపడానికి ఎవరెవరు వెళ్తున్నారు, గాలిలో అలా మేఘాల్లో దేవీ దేవతలు తిరుగుతున్నారు. ఇలాంటి రకాలైనటువంటి ఉపాసనలు మంత్రాలు యంత్రాలు తంత్రాలు ఇస్తున్న గురువులు బోల్డ్ మంది ఉన్నారు ఈ సమాజంలో. సో వీటి మీద ఎవరైతే అతుక్కొని ఉంటారో వారికి ఆత్మబోధ చెప్పలేము. మీకు అర్థమవుతుంది అనుకుంటా నా భావన, మరేం లేదు, నా భావన ఏదైనా అనుకోండి మీరు పర్లేదు. మూడో లెక్క ఏంటంటే యోగ అనే పేరుతో కొంతమంది తిరుగుతుంటారు అన్నమాట, మార్కెటింగ్ పీపుల్, కాన్ గ్యాంగ్ మార్కెటింగ్ పీపుల్ అంటాం. వాళ్ళు ఏంటంటే అంటే యోగా మనం అందరం భగవద్గీతలో 18 అధ్యాయానికి యోగా అంటారు, మీకు తెలుసు. యోగా అంటే మన అది అర్థం వేరు, కానీ వాళ్ళు తెలుసుకునే అర్థం వేరు. కేవలము ఆసనాలు ప్రాణాయామం చేస్తే మోక్షం అంటాడు ఒకడు, లేకపోతే శిరసాసనం వేసుకుంటే మీకు మోక్షం, లేకపోతే శాంభవి ముద్ర కేచరి ముద్ర అని అంటుంటారు. ఈ ముద్రలకి మీరు నాలుగులు పట్టుకొని ముక్కులు పట్టుకొని ఇక అలాగా అంతర్కొమ్ము బాహిర్కొమ్ము కూరకొమ్ము రేచికొమ్ము రకరకాల మొత్తం ఒకటి ఆ సిస్టమ్ కదా, అందులో దూరితే మళ్ళీ అదొక సిస్టమ్ అన్నమాట. సో ఈ విధంగా ఒక రకమైనటువంటి కేవలం వాచికమైనటువంటి ఆసనం ప్రాణాయామ పేరుతో ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మబోధ మీరు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు, శ్రీకృష్ణుడు చెప్పలేరు, శంకరాచార్య చెప్పలేరు, నేను ఇంకేం చెప్పగలను, మీకే అర్థం కావాలి. సో ఇలాంటి వాళ్ళకు ఎవరికి కూడా ఆత్మబోధ తత్వం బోధపడదు. కాబట్టి దీంట్లో మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే ఏ తత్వం తెలుసుకున్నారో మీకు ఇంక సమాజంలో ఎటువంటి డౌట్ ఉండకూడదన్నమాట. వెరీ క్రిస్టల్ క్లియర్. బయటికి వెళ్ళిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఎంత ప్రతాపంలో కూడాను ఇంక మీకు ఇంకా అది అవునా కాదా డౌట్ ఉంటుందా ఏదైనా చూసినప్పుడు, అంత స్పష్టత ఇవ్వడానికి ఆత్మబోధ ఇది చాలా చిన్న గ్రంథం. దీన్ని ప్రకరణ గ్రంథం అంటారు. ప్రకరణ గ్రంథం అంటే ఏంటంటే సింపుల్. వేదము అంటే కంప్లీట్ శాస్త్రం అన్నమాట. భగవద్గీత అంటే కంప్లీట్ శాస్త్రం అన్నమాట. అంటే కంప్లీట్ శాస్త్రం అంటే ప్రకరణం అంటే తేడా ఏంటంటే అవసరం లేదు కానీ చెప్పాలి, మీకు తెలియాలి. వేదము అంటే బ్రహ్మతత్వంతో పాటు దీనికి రావడానికి యోగ్యత పొందడానికి ముందు భాగం అంతా ఉంది. దాన్ని యజ్ఞాలు యాగాలు పూజలు అనేక వ్రతాలు అన్నీ ఉంటాయన్నమాట. దాన్ని కర్మకాండ అంటారు. సో కర్మకాండలు బాగా మీరు ప్రసిద్ధి చెంది ఉపాసన చేయాలి. భక్తి అంట పురాణాలు. ఈ పురాణాలు వచ్చిన తర్వాత మనకు లాభం ఉంది నష్టము ఉంది, ముందే చెప్పేస్తాను మీకు. అంటే రెండూ ఉన్నాయి పురాణాలు. పురాణాలు లాభాలు ఉన్నాయి నష్టం కూడా ఉన్నది. మరి గమనించలేదు అనుకోండి నష్టం కూడా అవుతుంది. కరెంట్ వల్ల మీ లాభం నష్టం అంటే ఏం చెప్తాం మనం? రెండూ ఉంటాయి. బాగా మనం వినియోగించుకుంటే లాభం ఉంటుంది. తేడా చేసి ఎలా నేను దులుపుతున్నాను స్వామీజీ, నేను ఇల్లు కడుగుతున్నాను, సంక్రాంతిలో అన్నీ వస్తాయి కదా అని కడుగుతుంటే బల్బు తీసి ఆ వాలర్లో చేయి పెడితే ఏమవుతుంది? షాక్ కొడుతుంది. కరెంటు వల్ల నాకు లాస్ అని అంటే బయట తీసేసారనుకోండి కరెంటు చేయి. సో రెండూ ఉంటాయి అన్నమాట. ఈ పురాణాలు కూడా మనకు అలాగే చేసినాయి. లాస్ట్కి పురాణాలు ఏం చేసి అంటే పురాణాలు ఆ తరువాత కాలంలో వచ్చాయి. వేదతత్వము ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ళు ఉద్ధరింపబడాలి, జీవిత లక్ష్యాలు వాళ్ళు చేరుకోవాలి, అందరూ ఆనందమైనటువంటి రాగద్వేషాలు ఈ మాత్సరి జలసి అంటే అసలు మాత్సర్యం అంటారు. అందుకే ఏ అజ్ఞానం అయితే వీటన్నిటికీ తల్లి. ఎలాగైతే అక్కడ మనము మన తాటకి అని పేరు విన్నారా రామాయణంలో? తాటకి ఉంటుంది ఒక రాక్షసి. ఆవిడ బిడ్డలు
మారీచి సుబాహు. అదేవిధంగా ఈ అజ్ఞానం అనే ఈ తల్లికి కోరికలు, జలసి, మాత్సర్యము, రాగ ద్వేషాలు ఇవన్నీ బిడ్డలు అన్నమాట. అందువలన ఈ సంసారంలో మనం ఎటువంటి దుఃఖం అనుభవిస్తున్నా కారణం ఎవరు? అజ్ఞానమే. అన్నిటికీ ఇండైరెక్ట్గా అజ్ఞానమే, డైరెక్ట్గా అని ఇండైరెక్ట్గా అని. కాబట్టి ఏది తొలగించుకుంటే మనం పూర్తి స్థాయి ఇక రిలీజ్, ఫ్రీడమ్, దాన్నే మోక్షం. మోక్షం అంటే చనిపోయిన తర్వాత వస్తుందా? ఇప్పుడు లేని మోక్షం చనిపోయిన తర్వాత ఎందుకు వస్తుంది చెప్పండి? మీరు రాదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఇన్స్టంటేనియస్లీ లిబరేషన్ అంటే జీవన్ముక్తి. జీవించున్నప్పుడే మీరు మోక్షాన్ని అనుభవించాలి. చనిపోయిన తర్వాత మోక్షం వస్తుంది. ఎవరిని చూసి వచ్చారా? ఎవరు సూచించారు ఇంతవరకు? చనిపోయిన తర్వాత మోక్షం అని కొంతమంది వస్తారులేండి ఈ గ్రాఫిక్స్లో డిజైన్ చేసుకొని, నేను పరలోకం వెళ్ళాను, పరలోకములో యెహోవాలు, అల్లాలు, ఏవో రకరకాల వీడియోలు ఎవరెవరు పెట్టారు. అన్ని గ్రాఫిక్స్ తప్ప పరలోకం ఎక్కడ ఉంటుంది? మొహం పరలోకం. పరలోకం అంటే ఏముండదు. అందువలన ఈ విషయం మీద స్పష్టత తెలుసుకున్న తర్వాత మీకు జీవితం అనేది అమ్మయ్య ఒక పని అయిపోయింది అంటే వాట్ హ్యాస్ టు డన్, యు హవ్ డన్ ఇట్, కృతార్థులు అయ్యాము అని అర్థం. సో ఆ విధంగా శంకరాచార్య ఆత్మబోధ అనేది మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆత్మబోధ 68 శ్లోకములు ఉన్నాయి దీంట్లో. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆత్మబోధ ఒక్కటి గనక మీరు పూర్తిగా గ్రహించగలిగితే వేదముల్లో ఉన్నటువంటి ఉపనిషత్తుల యొక్క సారము ఎన్నో తపస్సులు చేసుకుంటే తప్ప ఆ తత్వం అర్థం కానిటువంటి ఉపనిషత్తులు బ్రహ్మ విద్యని తేలికగా చిన్న చిన్న శ్లోకాల్లో ప్రతి శ్లోకంకి ఒక ఉదాహరణతో స్పష్టంగా అందించినటువంటి ఆ శంకరాచార్యునికి నిజంగా మనము మన జీవితంలో ఆయనకి ఏమి సమర్పించగలం? ఆయన అందించినటువంటి తత్వం తెలుసుకొని మనం జీవన్ముక్తులు అవడమే ఆయన మనం సమర్పించుకోవడం. వేరేది మీరేమీ సమర్పించలేరు. అందువలన ఈ తత్వం అందించడానికి గురు శిష్య పరంపరగా అలాగ వస్తున్నది. అందుకే మీరు జీవితంలో ఎన్ని సాధించినా మీకు ఒక 3 కృపలు అవసరం. కృప, ఈశ్వరుడు, గురువు, శాస్త్రము, ఆత్మ అంటే 4 కృపలు అవసరం అని చెప్తాం నేను. అందువలన గురువుకి ఏంటంటే కృతార్థత అంతే, ఏం లేదు. ఎందుకంటే గురువు వేరు, మీరు వేరు, ఉపాధి శరీరంలోనే భేదం ఉన్నది తప్ప వాస్తవం ఒరిజినల్గా ఇద్దరు ఒకటే. కెరటము కూడగా ఆ చూడడానికి ఆకారంలోనే తేడా ఉన్నది తప్ప నీరుగా ఒకటి. నగలు మీరు పెట్టుకున్నటువంటి నగలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వెయిట్ అవి ఆకారంలోను అవి పెట్టుకునే ప్రయోజనంలో తేడా ఉన్న తప్ప వాస్తవానికి అన్ని బంగారమే. మట్టి పాత్రలు ఉన్నాయి, అనేక రకమైన పాత్రలు ఉంటాయి, కానీ వాటి ఆత్మ ఏంటి? మట్టి. ఆభరణాలన్నిటికీ ఆత్మ ఏంటి? బంగారము. మరి కెరటములు, బుడగలు, అలలు, తరంగాలు అన్నిటికీ మరి నురగ అన్నిటి యొక్క ఆత్మ ఏంటి? నీరు. అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి శరీరము, ప్రతి ఆకారం, ప్రతి ఉపాధి, ప్రతి అంటే అణువు అన్నిటికీ సమానంగా ఉన్నది ఒకటేంటి? ఆత్మ. ఆత్మ అంటే నేను. అందుకే చిన్న పిల్ల అంటే పసిపాప, పసికందు, బిడ్డ అంటారు కదా, బేబీ, అక్కడి నుండి కూడాను నేను అనే ఒక స్ఫురణ వచ్చినంత వరకు మళ్ళీ వెంటిలేటర్ మీద పెట్టి మళ్ళా డెడ్ బాడీ అంటే అవ్యక్తంలోకి వెళ్ళిపోయినంత వరకు నేనుగానే మీకు స్ఫురణలోకి ఉంటుంది. మీరు అన్నీ మారిపోయినాయి, మొత్తం యావత్తు శరీరం మారిపోతుంది. మనకి సైన్స్ ప్రకారంగా, ఈ మెడికల్ సైన్స్ ప్రకారంగా 7 సంవత్సరాల్లో మొత్తం టోటల్ బాడీ చేంజ్ అనమాట. నథింగ్ ఈజ్ సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్. అండ్ ఈ ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా లోపల అనేక రకాల కణాలు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. సైన్స్ వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది.
కాబట్టి ఏది శాశ్వతం కాదు, కానీ నేను మాత్రం శాశ్వతం. నేననేది ఎవరైనా విడిచిపెడుతున్నారా? బాల్యాదిస్వపి జాగదాదిసు తథా సర్వాస్వవస్త్వాస్వపి వ్యావృత్తాస్వను వర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా. అహం 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 లోపలుండి నేను నేను, అహం అంటే నేను, అది ఎప్పుడూ ఉంటుందంట. మిగతావన్నీ మారిపోతాయి. నాకు సైన్స్ వచ్చు, నాకు ఫిజిక్స్ రాదు, నాకు చైనీ భాష రాదు, నాకు తెలుగు వచ్చు, వస్తుంది పోతుంది, వచ్చినవి రానివి, మంచి సుఖం, మంచి చెడు, సుఖము దుఃఖము అన్ని రకాలు వస్తూనే పోతున్నాయి. మన శరీరం మారిపోతుంది, మన ఇంద్రియముల యొక్క పటుత్వం మారిపోతుంది, మన మనస్సు మారిపోతుంది, మన బుద్ధి మారిపోతుంది, మన సంబంధాలు మారిపోతున్నాయి. ఈవేళ మిత్రులు రేపు శత్రువులు అవుతున్నారు, నిన్న శత్రువులు ఈరోజు మిత్రులు అవుతున్నారు. సర్వం మారిపోతుంది, కానీ నేననేది మాత్రము మారట్లేదు. ఎందుకు మారట్లేదు? మీకు ముందే చెప్పాను ఆత్మ అర్థం. 2 అర్థాలు గుర్తుపెట్టుకో. 4 చెప్పాను మీకు, 4 పని మీకు గుర్తు లేకపోయినా 2 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏంటి? ఆత్మ అంటే వ్యాపించి ఉన్నది. 2వ అర్థం ఏంటి? ఎటర్నల్ అంటే నిత్యం. నిత్యం అర్థమైందమ్మా? కాబట్టి ఆత్మ ఏదైతే, అందుకే రమణ మహర్షి ఏమంటారంటే హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మ మాత్రం అహం అహం ఇది ఆత్మరూపేణ భాతి. రమణ మహర్షి ఒక మాట చెప్పారు, అది ఉపనిషత్తులే కానీ ఆయన చెప్పారు ఆయన భాష. అంటే ఈ హృదయము అంటే ఏ హృదయ స్పందనతో ఈ ప్రాణి జీవనం మొదలవుతుందో దానికి ఆధారభూతంలో ఒక శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అది సర్వగతం అంటే వ్యాపించి ఉన్నది, నిత్యము శాశ్వతము సత్యం. దాని పేరు ఆత్మ. దానికే మనము ఈశ్వర అనే పదములో పరం ఆత్మ, ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు, నెయ్యి వేరు శుద్ధ నెయ్యి వేరు అన్నట్లు అన్నమాట. మీకు అర్థమైందా? నెయ్యి వేరు శుద్ధమైన నెయ్యి అంటే అర్థం ఏంటి? ఈ నెయ్యికి ఏదో కలిసి మీరు పెట్టారు కాబట్టి శుద్ధం అంటారు తప్ప నెయ్యే శుద్ధ నెయ్యి ఏముంటుంది అక్కడ? అందువలన ఆత్మ ఏముందో పరమాత్మ అదే. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒక్క విషయం చెప్పండి, పరమాత్మకు మనం ఎక్కడ ఎత్తగలుగు? పరలోక ప్రభువో అంటే వస్తారా? కైలాసమో వైకుంఠం అంటే వస్తారా? వాస్తవానికి ఉపనిషత్తులు వేదములు ఏం చెప్పారంటే వైకుంఠ అంటే పరమాత్మ, కైలాస పరమాత్మ. ఆ తర్వాత కాలంలో చిన్నపిల్లలకి చెప్పినట్టు ఈ పురాణాలలో వైకుంఠలోకం ఒక దగ్గర, కైలాసలోకం ఒక దగ్గర, పరలోకం ఒక దగ్గర, పరంధామం ఒక దగ్గర. బ్రహ్మకుమార సైన్స్ కొంతమంది ఉన్నారు, భ్రమ అంటే భ్రమలో తిరుగుతున్న గ్రూపులు కొన్ని తిరుగుతుంటాయి ఈ సొసైటీలో. వాళ్ళు పూర్తిగా భ్రమించి తిరుగుతున్నారు అన్నమాట. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఒక టార్గెట్ ఏంటంటే మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆడపడుచుల్ని నాశనం చేయడమే వాళ్ళ లక్ష్యం. బయటికి కనిపించకంట. ఎలాగైతే మన పూతన చూడండి, పూతన మనకి భాగవతంలో కథ విని ఉంటారు, ఏదో చంటి పెట్టి పాలు పెడుతున్నటువంటి యాక్టింగ్లో చంపేయడానికి వచ్చినట్టు అనమాట. ఇది మనం అది గుర్తించలేరు ఎవరు. ఓహో తల్లికి పాలు పెడుతుంది కదా అనుకుంటారు. ఆ పాలతో ఇసుం పెట్టడానికి వచ్చింది ఆవిడ యాక్చువల్గా. అంటే అక్కడ మరి ఆవిడ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మరి ఆయన ఎవడ బిడ్డ మామూలు బిడ్డ కాదు కదా, శ్రీకృష్ణుడి కదా. సో ఇట్స్ రివర్స్ అయింది గేమ్. అలాగన్నట్టు ఇవన్నిట్లో మన బిడ్డలు ఆడపడుచులు బలైపోతారు. ఎందుకంటే ఈ మినిమం సామాన్యమైనటువంటి మినిమం ఈ నాలెడ్జ్ లేక. అంతేంటి, ఆ ఇంట్లో తల్లిదండ్రులు లేదు, వాళ్ళ తల్లిదండ్రులు లేదు అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క అడ్డదిడ్డమైనటువంటి అజ్ఞానంలో మనము కూరిపోయి అజ్ఞానాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాం. మా అమ్మ నాన్న నాకు అజ్ఞానం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఇచ్చారు వారసత్వంగా అజ్ఞానం. సో అజ్ఞానం కొనసాగుతూ ఉన్నదన్నమాట. ఇప్పుడు ఒక్కసారి నేను చెప్తే ఊరుకోండి, మా అమ్మ నాన్న అలా చెప్పారు, మా తాత ఇలా చెప్పారు, మా నాయనమ్మ అలా చెప్పింది, ఇవి ఈ అజ్ఞానాన్ని కొనసాగిస్తుకుపోతుంటాను. దానికి ఎప్పుడు అడ్డు వేయాలి కదా మనం. అందువలన ఈ కలియుగములో నామజపంతో అంత అయిపోతుంది అనేక రకాలు చెప్తారు. ఇవన్నీ కూడాను ఒక రకమైనటువంటి సంతృప్తి, సాటిస్ఫాక్షన్. మనం కాంప్రమైజేషన్ అంటారు, మీరు వినుంటారు. కాంప్రమైజ్ అవ్వడం తప్ప అది సత్యం కాదు. కాబట్టి మీరే చూస్తున్నారు ఈ మధ్య కాలంలో ఒక శారదాదేవి, ఒక ఆనందమయి,
ఒక జిల్లేలమ్మముడి అమ్మ, ఇలాంటి పేర్లు కొన్ని విన్నారో లేదో నాకు తెలియదు. వీళ్ళందరూ సామాన్య గృహిణులు. ఒక విధంగా చెప్పాలి, మీ అంత ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి. అదే విచిత్రం నాకు. వాళ్ళకు చదువు రాదు కదా. వాళ్ళకి ఈరోజు సమాజంలో ఎంతోమంది ఆరాధిస్తున్నాము. మీరు గ్రాడ్యుయేషన్ చేశారు, డిగ్రీలు చేశారు, జాబులు చేస్తున్నారు చాలామంది. స్టిల్ మీరు ఎక్కడో ఉన్నారు, ఎంతో ల్యాగింగ్లో ఉన్నారు. అది విషయం. ఎందుకున్నారు? మనం చదువుకున్న చదువులు, మనం జీవించే జీవన విధానానికి ఎటువంటి సంబంధాలు లేవు. ఇవన్నీ 4 పైసలు సంపాదించుకోవడానికే మన చదువులు తప్ప, ఆ చదువు వలన మీ జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినప్పుడు కూడాను, ఒక బాల్ ఎలాగైతే గోడకు కొడితే రివర్స్ ఎంత ఫోర్స్లో వస్తుందో ఆ విధంగా మళ్ళీ మీరు పైకి రావడానికి ఉపయోగపడడం లేదు మీ విద్య, మీరు చదువుకున్న చదువులు. అందువలనే ఈ చదువు ఏదైతే ఆత్మబోధ, ఈ చదువు ప్రతి మనిషికి కంపల్సరీ అనమాట. ఒకప్పుడు ఇది లేకపోతే జీవనం లేదు, బ్రతికేస్తుంటాం మనం ఎలాగా? పశువుల్లా. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభి నరాణాం జ్ఞానో హి తేషాం అధికో విశేషః జ్ఞానేన హీనే పశుభిర్ సమానః. ఆహారం తింటాం, ఆహారం తెలుసు కదా మీకు అందరూ అర్థమైంది. ఈ సంస్కృతం భయపెట్టేస్తారు చాలా మంది. సంస్కృతం మీరు భయపడిన పని లేదు, మనకు సంస్కృతం వచ్చు. మన అందరికి ఎలా వచ్చి చెప్పండి? సంస్కృతం భాషలో ఉన్నటువంటి 60% ఏవైతే పదాలు ఉన్నాయో మన తెలుగు భాషలో ఉన్నాయి. మీకు ఆల్రెడీ 60% సంస్కృతం వచ్చు అనుకోండి, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మ సంస్కృతం మాకు రాదు సార్. మీకు 60% పదాలు కూడా గుర్తించరు. ఇంకా సంస్కృతం కాదు మాకు సంపాదన అనుకుంటారు. 60% పదాలు సంస్కృత భాషలో మనకు వచ్చు అంటే, ఈవెన్ ఇంగ్లీష్ కూడా మీకు అంతే వచ్చు. మీకు 50% పదాలు ఇంగ్లీష్ అయితే గ్రేట్, యువర్ స్పీకర్, గ్రేట్ స్పీకర్. అంటే మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లేదు మనకి. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఆహారము, మనకు ఆకలిస్తే భోజనం చేస్తామా? పశువులు ఆకలిస్తే ఆహారం తింటూనే లేదా? సో ఆహారం విషయంలో పశువులు మనము సమానం, సేమ్. డోంట్ ఫీల్. నేను అనుకోండి, నేను పశువులు సమానమేగా ఆహార విషయంలో. నెక్స్ట్ తర్వాత ఆహార నిద్ర. బాగా అలసిపోయామనుకోండి, మరి నిద్రపోతామా లేదా? మరి జంతువులు కూడా నిద్రపోతాయా లేదా? సో నిద్ర విషయంలో కూడా మనం పశువులు సేమ్. భయం, మనకి ఏదైనా భయం వచ్చిందనుకోండి, అక్కడ ఆ పరిశ్రమల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో, ఆ సిచ్యువేషన్స్లో ఇటువంటి భయం అని మీకు అనిపించింది అనుకోండి, ఏం చేస్తారు? మీరు తప్పించుకోవడం ప్రయత్నిస్తారు కదా. సో పశువులు కూడా, జంతువులు కూడాను భయం వేసేటప్పుడు అవి తప్పించుకుంటాయా లేదా? సో భయం విషయంలో కూడా మనము పశువులు సేమ్. మైథునం చ. ఇప్పుడు పశువులు కూడా వాటి సంతానోత్పత్తిని అవి కొనసాగిస్తున్నాయా లేదా మీరు చెప్పాలి. కొనసాగిస్తున్నాయి. మనం కూడా సంతానోత్పత్తిని, మన యొక్క జనరేషన్స్ కొనసాగిస్తున్నామా లేదా? కొనసాగిస్తున్నాం. సో ఆ విషయంలో కూడా మనం పశువులు సేమే. మరి ఎక్కడ తేడా స్వామీజీ? పశువులకి మనకి ఎక్కడ తేడా ఉందా? ఉంది. ఎక్కడ? బుద్ధి ఉంది, బుద్ధితో ఆలోచించే శక్తి ఉంది. వాటికి లేదు పాపం, ఆ వివేకం లేదు. జ్ఞానో హి తేషాం అధికో విశేషః. జ్ఞానంలోను మాత్రమే వాళ్ళకి మనకి కొంచెం విశేషం మనము అని చెప్పారన్నమాట. అయితే తర్వాత ఏంటి? జ్ఞానేన హీనే, అంటే జ్ఞానం గనుక మనకు లేకపోతే పశుభి సమాన, నువ్వు పశుతో సమానమేని అని చెప్పారు. చూడండి అంత కరెక్ట్గా చెప్పండి మీరు. ఇప్పుడు మనం ఊరికే తిట్టిపోసేస్తాం, ఎవరెవరు ఏదో రాసి పడేశారు అవన్నీ మనది అడ్డదిడ్డమైన ఎవరో కలిపేస్తారు మనం కుట్రలు. కానీ వాస్తవంగా ఇది కరెక్ట్గా చెప్పండి. సో ఏ జ్ఞానం వలనైతే మనం పశువుల కంటే భిన్నంగా మనము ప్రపంచాన్ని, సృష్టిని మనం నియంత్రించే శక్తి మనకు వచ్చిందో, ఏ జ్ఞానంతోని, ఆ జ్ఞానాన్ని మీరు పొందకపోతే మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యానిమల్స్? రైట్? అందువలన మనము ఈ ప్రపంచంలో ఎటువంటి సునామీలు కానీ, ఎటువంటి క్లైమేట్ చేంజ్, ఎటువంటి గ్లోబల్ వార్మింగ్, ఎటువంటి ఎండ మండిపోతుంది చూడండి. అదే చెట్లు ఉన్న ప్రాంతానికి, చెట్లు లేకుండా ఈ యొక్క వేసవి సమ్మర్లో ఉష్ణోగ్రత టెంపరేచర్ మీరు చెక్ చేసుకోండి. మొన్న నాకు ఒక వీడియో పంపించారు. చుట్టూ చెట్లు ఉన్న ప్రాంతంలో 30% టెంపరేచర్ ఉంటే మొన్న ఈ సమ్మర్లో, చెట్లు లేని దగ్గర
38 ఒకే ఏరియాలో చెట్లకి లేని దానికి ఉన్నదానికి డిఫరెన్స్. అంటే ఈ సృష్టి, ఈ సమాజంలో, ఇప్పుడున్నటువంటి ఈ జగత్, ఈ సమాజంలో ఎటువంటి నష్టమైన ప్రకృతిలో బ్యాలెన్స్ తప్పుతుందంటే కారణం ఒక్క మనుషులే. ఈ మనుషులు తప్ప ఏ ప్రాణి వలన కూడాను ప్రకృతికి ఎటువంటి బ్యాలెన్స్ ఇబ్బంది కలగదు. అందుకే మనకు ఆ బుద్ధి అనే ఆ శక్తి ఇచ్చారు. అది మనము ఆ యథార్థ తత్వాన్ని తెలుసుకోకుండా మనము పశువుల్లాగా మనం జీవించేస్తున్నాము. కానీ అందుకే నేచర్ ఓన్లీ, ఈ ప్రకృతి ఏదైతే ఉందో కంప్లీట్లీ ప్రొవైడ్స్, సపోర్ట్స్ యువర్ నీడ్స్. నేచర్ నెవర్ సపోర్ట్ యువర్ గ్రీడ్. ఇట్ సపోర్ట్స్ ఓన్లీ నీడ్, నాట్ గ్రీడ్. అంటే నేచర్ అనేది, ప్రకృతి మనకు అన్ని రకాలుగా మనకి బేసిక్ నీడ్స్ కోసం రెడీగా ఉంది. కానీ మన గ్రీడ్, మన లోబి, మన గ్రీడ్ వలన చెట్లు కొట్టేస్తాం, ఇండస్ట్రియలైజేషన్ అనేసి, హౌస్ అనేసి, మొత్తం ఈ హిమాలయాలు కూడా, అంత పవిత్రమైన హిమాలయాలు కూడా ఈరోజు చొచ్చుకుపోయి అవి కూడా పాడు చేసేస్తాం. అంటే మనుషులు చేస్తున్న. అందుకే ఈ సృష్టిలో ఒకే ఒక డేంజరస్ యానిమల్ మనిషి. మిగతా అన్ని యథావిధిగా ఉన్నాయి. రాముడు, హరిశ్చంద్రుడు, కృష్ణుడు ఉన్న సమయంలో ఉన్నటువంటి జంతువుల జీవన విధానం ఎలాగ ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కానీ మనుషులది మారిపోయింది. కాబట్టి మనము కొంచెం సెటరైట్ చేయగలిగితే, ఏ ఋషులు, యోగులు, శ్రీకృష్ణుడు లాంటి లీలలు చేసి ఎలాగైతే ఆత్మానుభూతులు ఆనందంగా జీవించారో, మనము కూడా ఆ విధంగా జీవించే రహస్యం మన ముందు ఉన్నది. అదే ఆత్మబోధ. మీరు అనుకుంటారు, స్వామీజీ ముందు భగవద్గీత అన్నారు కదా, ఇప్పుడు ఆత్మబోధ ఏంటి అని ఎవరికైనా డౌట్ రావచ్చు. కాబట్టి భగవద్గీత ఆత్మబోధతో పాటు మరికొన్ని విషయాలు ఉన్నాయి భగవద్గీతలో. అందుకే దాన్ని ఏమన్నాం మనము? సంపూర్ణమైన శాస్త్రము అన్నాం. మరి దీన్ని ప్రకరణ గ్రంథము ఎందుకన్నాము అంటే, ఒక శాస్త్రములో ఒక టాపిక్ మీద పట్టి ఫోకస్ చేసి ఆ టాపిక్ పైనే పూర్తిగా చెప్పడాన్ని ప్రకరణ గ్రంథము అంటే సపోర్టింగ్ టెక్స్ట్. ప్రకరణ గ్రంథం అంటే ఏంటి? ఆక్సిలరీ సపోర్టింగ్ టెక్స్ట్. అంటే దేని సపోర్టింగ్ అంటే కంప్లీట్ శాస్త్రం ఏదైతే ఉందో, భగవద్గీత కానీ వేదము కానీ, దాంట్లో ఇంపార్టెంట్ ఒక టాపిక్ తీసుకొని మీకు చెప్తే ఏమంటారు? దాని పేరు ప్రకరణ గ్రంథము. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానం అనే తాడుల్ని, ఈ గ్రంథులని విడగొట్టి మీ స్వరూపతత్వాన్ని మీకు ప్రకాశింపజేయడమే ఆత్మబోధ యొక్క లక్ష్యం. ఇప్పుడు మొట్టమొదటి శ్లోకము తీయండి. రేపటి నుండి ఇక్కడ ఒక చిన్న క్లాప్ పెట్టండి. ఓకే ఓకే, రైట్ రైట్ అవ్వదు. ఎక్కడ ఉంది? అక్కడ ఉంది కానీ ఇంకొకటి మీ అందరికి మరోసారి గుర్తు చేస్తున్నా, మనము టైం ఫిక్స్ చేయండి. మీరు ఎంత టైం మీరు ఫిక్స్ చేయండి. టైం మాత్రము ఒక్కరు వచ్చినా మనం స్టార్ట్ చేసేస్తాం. ఎందుకంటే ఇది టెక్స్ట్, సత్సంగము ప్రోగ్రాం కాదు. నేను వారు చాలా మీ అందరికంటే పాపం ఆయన ఒకే రకంగా ఒక జిజ్ఞాస అంటే ఒక బర్నింగ్ యాస్పిరేషన్ అంటారు. అంటే బర్నింగ్ యాస్పిరేషన్ అంటే తీవ్ర ముముక్షు అని అర్థం సంస్కృతంలో. ముముక్షు అంటే ఏంటి? మోక్షం పైన ఎవరికైతే తీవ్రమైన ఇచ్చ ఉంటుందో వారిని ముముక్షు అంటారు. అంటే ఎలాంటి తీవ్రమైన తీవ్రమైన ఇచ్చ అంటే మాకు అర్థం కావట్లేదు. తీవ్రమైన ఇచ్చ చెప్పాలా? ఎలా ఉంటుంది? మిమ్మల్ని పట్టుకొని ఇలా తల, ఇక్కడ ఈ తలపై జుట్టు ఇలా పట్టుకొని నీటిలో ఇలా ముంచి అడిచిపెట్టినప్పుడు మీరు పైకి రావడానికి ప్రయత్నిస్తారు. మరికొంత లోపలికి అడిస్తే ఎలా ఉంటుందంటే ఇంకా రాలేక అలా అని మీరు ఇంకా ఊపిరి అందరికా పైకి రాలేక చల్లగైపోతారు. అప్పుడు మీరు పైకి తీయాలన్నమాట. అంటే మీరు పైకి రావాలని ప్రయత్నిస్తున్నప్పుడు, నేను అణిచిపెట్టేటప్పుడు మీరు ఏ విధమైనటువంటి తీవ్రమైన గాలి ఆ శ్వాస కోసం మీరు ప్రయత్నిస్తున్నారో, బాధపడుతున్నారో, అది మీ శ్వాస కోసం తీవ్రమైనటువంటి ఇచ్చని అర్థం. అర్థమైందా? అర్థమైందమ్మా తీవ్రమైన ఇచ్చ ఎలా ఉంటుంది అనేది. 3 రోజుల నుంచి ఆహారం లేదు, ఉపవాసం. 3వ రోజు తర్వాత ఏదైనా ఆహారం కలిగితే మీకు ఎంత అమ్మ బాగలేదు, ఏ ఉప్పు లేదు, ఇది లేదు, అది లేదు, ఎలా ఉండారు, అలా ఉండారు, ఇక్కడ ఉండారు, అక్కడ ఏం అడగడం లేదు, ఏదో ఒకటి తీసుకుంటారు.
అది తీవ్రమైన ఇచ్చి ఎలా ఉంటుంది అనేది. 2-3 రోజులు నిద్ర లేనప్పుడు బెడ్ గురించి ప్లేస్ గురించి ఆలోచించకుండా ఎలాగైతే మనం కాసేపు అలాగా నడుము వారుస్తామో అది తీవ్రమైన ఇచ్చాపర్ నిద్ర, తీవ్రమైన ఇచ్చాపర్ ఆహారం, తీవ్రమైన ఇచ్చాపర్ గాలి. ఈ అందుకే తల మీద మండిపోతున్న అగ్ని ఉందనుకో దగ్గరలో ఉన్న నీటిలో దూకేస్తారు, అంతేగాని ముహూర్తం మంచిదే కాదా, మా సార్ ఉన్నారు లేదా, మా గురువుగా కడిగి దూకుతాము ఇవన్నీ అడగరు మీరు. ఇది తీవ్రమైన ఇచ్చి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. అందువలన ఏ జ్ఞానం ఉపాయం ద్వారా ఈ సంసారంలో నేను గంతులేస్తూ ఆడుతూ పాడుతూ జీవించాలి. ఈ శరీరం పోయినప్పుడు కూడాను ముందే శరీరంతో నాకు సంబంధం లేదు, మనం ఎప్పటికైనా చనిపోతామా లేదా, ఈ శరీరం ఎప్పటికైనా చనిపోతుందా లేదు మీరు చెప్పండి, ఎవరికైనా మిగిలిందా? అవతార మూర్తులైనటువంటి శ్రీకృష్ణుడు శ్రీరాముడు శరీరాలకే దిక్కు లేదు, మన శరీరాలు ఎందుకుంటాయి మీరు చెప్పండి. ఎంత శరీరం అంటే అర్థం ఏంటి? ఎప్పటికైనా మీరు మీకు 1000 సంవత్సరాలు ఇచ్చేసాం టైం, ఓకే మీరు 80, 90, 100 వద్దు, 1000 సంవత్సరాల తర్వాత ఒక్కరోజు మీకు టైం ఇవ్వడం, మళ్ళీ యమధర్మరాజు ఆల్రెడీ వెయిటింగ్ అట్ ఎవరో గేట్ అనమాట, కమ్ టైం అయిపోయింది కమ్. అందువలన ఎవరో పిలిచి మనల్ని ఈడ్చుకెళ్ళడం వరకు ఎందుకు, ముందే మనం వదిలేస్తే యువర్ మాస్టర్. అందువలన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఇప్పుడే యూ రెడీ టు డై అంతే. ఎప్పుడో యమధర్మరాజు వస్తాడు మమ్మల్ని తీసుకెళ్ళిపో, ఇవన్నీ ఎందుకు, ముందే చనిపోతే బెస్ట్ కదా. ఇప్పుడు ముందు చనిపోవడంకే ఈ ఆత్మబోధ. అది ముందు చనిపోతుందా, మీకు చావు లేదు, మరి ఏం చనిపోతుంది, శరీరం ముందు చనిపోతుంది. అమ్మ బాబాయ్ ఎప్పుడు క్లాస్ రావు, ముందు చనిపోమంటారు. చనిపోవడం అంటే మీరు చనిపోరు, ఎందుకంటే మీరు పుట్టలేదు, పుట్టిన వాళ్ళు ఎలాగైనా చనిపోతారా అండి? మరి పుట్టింది ఏంటి, శరీరం అనేది పుట్టింది కాబట్టి దాకా చనిపో తప్పదు. అందువలన మీకు ముందే చెప్పాను, ఆత్మ అంటే ఏంటి, మీరు సర్వంగా వ్యాపించి నిత్యము శాశ్వతంగా ఉన్నటువంటి స్వరూపం మీరు. అంటే నీరుగా మీరు ఉంటారు తప్ప కెరటంగా చనిపోతారు, బంగారంగా మీరు మిగిలిపోతారే తప్ప ఆభరణంగా చనిపోతారు. ఏ రోజు ఆభరణం పుట్టిందో అదే రోజు ఎక్స్పైరీ డేట్ ఈస్ ఫిక్స్డ్. ఆ అమ్మగారికి ఒక ఆభరణం వచ్చింది, ఈ అమ్మగారికి వచ్చింది, నాకు ఆభరణం వద్దు, అదే మళ్ళీ ముద్ద చేసి మళ్ళీ ఈ ఆభరణం చేస్తారు. అంటే మీ దగ్గర పుట్టిన ఆభరణం ఇక్కడ చనిపోయింది లేదా? కాబట్టి మనము కూడా మీరు ఉపాధి అంటే శరీరము అని అర్థం చేసుకోవాలి మీరు. అంటే చాలా ఈ టెర్మినాలజీ మీకు చెప్తాను మెల్లమెల్ల. సో శరీరం వచ్చినప్పుడే అది డిక్లేర్. ఎలాగైతే రెడ్డి ల్యాబ్స్ ర్యాన్ వ్యాక్సిన్ నుంచి ఎలాగైతే మనకి ఫార్మాసిటికల్ నుంచి మనకి సిరప్స్ వస్తాయి, క్యాప్సూల్స్ సిరప్స్ వస్తాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. న్యూస్ పేపర్ వస్తుంది చూడండి, ఆర్బిటరీ కాలం ఉంటుంది, పలానా జననము మరణము, చూసారా? అంటే ఎవరు కూడాను మిగిలేదేమో మధ్యనేంటి డ్యాస్ అంటే ఎప్పుడని తెలియదు. అందుకే మనం ఈరోజు పడుకున్నామంటే రేపటికి మనం లేస్తామా ఉంటామనేది గ్యారంటీ లేదు. అందుకే పరీక్షిత్ మహారాజు పేరు విన్నారా? భాగవతంలో విన్నా పర్లేదు, వినకపోయినా పర్వాలేదు. అక్కడ ఆయనకి తక్షక అనే పాము కాటు వేసిన తర్వాత వారం రోజుల్లో 7 రోజుల్లో చనిపోతాడు, టెక్కలేదు అనమాట. అందరు బాధపడుతుంటే పరీక్షిత్ మహారాజు ఎదురు గొంతులేసాడంట. ఎందుకన్నాడు, మీ అందరికీ ఎప్పుడు చనిపోతారో మీకు గ్యారంటీ లేదు, నాకు మాత్రం 7 రోజులు గ్యారంటీ సర్టిఫికేట్ అన్నాడు అన్నమాట. గ్యారంటీలు విన్నారా? మీరు ఏమైనా ఐటమ్స్ కొనేటప్పుడు మీకు గ్యారంటీ సర్టిఫికేట్ వారంటీలు ఇస్తారు. పరీక్షిత్ మహారాజు ఏమన్నాడంటే, మీ అందరికీ ఎప్పుడు చనిపోతారో మీకు గ్యారంటీ లేదు, టెన్షన్లో బతుకుతున్నారు, కానీ నాకు 7 రోజులు ఖచ్చితంగా బతుకుతాననే ఒక సర్టిఫికేట్ ఉంది, గ్యారంటీ. అందువలన ఈ 7 రోజుల్లో సుఖ మహర్షి అనే ఒక మహర్షితో సత్సంగం చేసి 7 రోజుల కంటే ముందే చనిపోయాడు ఆయన. శరీరం ఇచ్చిన ఈ శరీరం ఎరగని కాదు, ఇది నా కారు లాంటిదే, అది ఉంటే ఊడిపోతుంది. ఇప్పటి నుంచే ఆయన ప్రిపేర్ అయిపోయాడు, రెడీ అయిపోయాడు. కాబట్టి శరీరం విడిచిపెట్టే సమయానికి భయపడకుండా బాధపడకుండా, ఓకే టైం అయిందా తీసుకెళ్ళు. కొంతమంది మీరు విన్నారో లేదో, బాగా రాజ్యాంగం గురించి చట్టాల గురించి బాగా తెలిసిన వాడు ఒకవేళ తప్పు చేయకుండా ఆయన మీదే తప్పుడు ఫాల్స్ కేసు పడిందనుకో, ఆయన భయపడ్డు, ఫోటో వచ్చాడు, సరే పద. ఆ వెళ్ళడం వేరు, తప్పులు చేసి పోలీసులతో భయపడి కింద మీద పడి ఏడ్చుకుంటూ అయినా వీళ్ళు విడిచిపెట్టరు కదా, వాళ్ళు లాక్కుంటూ వెళ్తుంటారు అనమాట.
అంటే ఢిల్లీలో పెట్టవలసిన వ్యక్తికి హైదరాబాద్ వచ్చి మరి ఇక్కడ నుంచి ఈడ్చుకొని వెళ్ళి ఢిల్లీలో పెట్టారనుకోండి, ఆ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అవునా కాదు? కాబట్టి మీరు తెలుసుకొని ముందే మీరు సరెండర్ అయిపోయి ఇచ్చారనుకోండి, మీకు బాధ తక్కువ. అందుకే చాలామంది వెంటిలేటర్ల మీద ఉన్నా కూడా ఒక రోజుకు 2 రోజులకి ఉంటానంటారా తప్ప, టైం అయిపోయింది కదా, ఇది టెర్మినల్ కేసు కదా, నేను అన్నది ఏముంది, ఐ హ్యావ్ వాట్ ఐ నీడ్ టు డూ, ఐ హ్యావ్ డన్ ఇట్, నేనేం చేయాలనుకున్నా చేశాను, ఇంకుండేం లాభం అని ఎవరైనా ముందుకి సరెండర్ అయిపోతున్నారా శరీరాలని? ఎవ్వడు సరెండర్ అవ్వడు. ఒక్క రోజుకైనా సరే ఏమండి అమ్మగారు అయ్యగారు 10 రోజులే బ్రతుకుతారు, మరి ఎందుకు ఖర్చు పెట్టడం వదిలేద్దామంటే, నో 10 రోజులు, రోజుకి ఎంత అయినా 10 లక్షలైనా ఖర్చు పెడతారు. 10 రోజులైనా ఉండాలనుకుంటారు తప్ప ఎవరు కూడా ఉండను అని కోరుకు. అర్థమవుతుందా? కాబట్టి ఏ విషయం తెలుసుకుంటే మీకు అసలు మీ ఈ జీవితంలో ఈ వేదాంతము ఈ ఆత్మబోధ తెలుసుకుంటే మీకు జబ్బులు రావని, మీకు కష్టాలు రావని చెప్పట్లేదు. ఏం చెప్తుందంటే కష్టాలు బాధలు రోగాలు వచ్చినప్పటికీ దాని మీద ఇంపాక్ట్ ఏదైతుందో మీరు భయపడరు. చిన్న ఉదాహరణ చెప్తా. జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మనం జనరల్గా అమ్మ జ్వరం, నన్ను టెంపరేచర్ పెరిగిపోయింది, బ్రతుకుతూనే చనిపోతున్నాం, ఈ టెన్షన్తో ఉంటుంది అన్నమాట. జ్వరం రావడం వచ్చింది, మైండ్ టెన్షన్ అన్నమాట. ఆత్మబోధ ఏం చెప్తుందంటే జ్వరం రావడం అనేది నీ స్వరూపము కాదు. చూడండి, మనం హాస్పిటల్కి వెళ్తాం, రోగులు పేషెంట్ వార్డ్ అంటారు. అంటే రోగులందరూ ఇక్కడ ఉండండి, రోగులు, మీరు రోగి, ఐఎమ్ రోగి, మనం రోగిలం కాదు. రోగి అనేది మన స్వరూపం. రోగి మీ స్వరూపం అయింది అనుకోండి, మీరు రోగి అనుకోండి, మరి డాక్టర్కి ఎందుకు వెళ్ళాలి? మీరు ఎలా రోగిగా? డాక్టర్ ఏం చేయలేడు కదండి. మన స్వరూపం రోగి అనుకుందాం, డాక్టర్ ఏం చేస్తారు ఇంకా? అంటే మన రోగి అనేది మన స్వరూపం కాదు, అది వచ్చింది పోతుంది. అందుకే ఆరోగ్యం అనేది మన స్వరూపం. కాబట్టి వచ్చింది ఎలాగా పోతుంది. కాబట్టి దానికి అవసరమైన మెడికేషన్ తీసుకోండి. మీరు తీసుకోవద్దు, ట్యాబ్లెట్స్ వాడొద్దని కాదు. తీసుకున్నప్పటికి కూడాను మీలో ఆ ఇమ్యూనిటీ, ఆ పవర్, ఆ ధైర్యం ఏదైతే ఉంటుందో వాళ్ళకే బాగా పనిచేస్తాయి. ముందు కావాలంటే మీరు చూడండి, కొంతమంది మానసికంగా ఒక భీతి వెళ్ళిపోయి ఒక రకమైనటువంటి స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి మెడిసిన్స్ పనిచేయు. కాబట్టి ఎప్పుడు నిత్య నిరంతరం నేను ఆత్మస్వరూపాన్ని అనే ఒక పూర్తి స్థాయి, ఆ హృదయస్థంలో ఆ యొక్క జ్ఞాన సామర్థ్యం, ఆ బలంతో మీరుంటే, అప్పుడుంటే ఇక ఈ మెటీరియల్ అనేటువంటి భోగాలు ఐశ్వర్యాల మీద గట్టి తృణం వల్లే మీరు చూస్తారనమాట. ఎందుకంటే అవి శాశ్వతం కాదు అనే ఒక అవసరం తెలిసిపోదు. అందుకే చూడండి, అధికారం ఉన్నప్పుడు కళ్ళు కనిపించక, భూమి కాలు తాకక జై శ్రీరామ్ అంటే నీకు ఆకలి తీరుతుందా? జై శ్రీరామ్ ఇలాంటి మాటలు కూడా వాడుతుంటారు. అధికారంలో ఉన్నామనే ఒక పెట్టిపోవడం ఉంటుంది మాటలు. అధికారం పోయిన తర్వాత నేను ఎంత పని చేశాను, రామానికి భద్రాచలం మనం ప్రయాణాలు వెళ్తారనమాట, అయోధ్య భద్రాచలం వెళ్తారు. అధికారం ఉన్నాడు, రాముడే కామెడీ, రాముతో మనకేం పని అంటారు. టెంపుల్ కూడా మనకు వ్యాపారం అని ప్రకటిస్తారు. అధికార మతంతో ఉన్నప్పుడు టెంపుల్ కూడా మనకు ఆదాయం వస్తుంది. చూసారా? అంటే ఇది వ్యాపారం అన్నమాట. టెంపుల్ కూడా అలా మాట్లాడుతుంటారు. కానీ అధికారం దిగిన తర్వాత తెలుస్తుంది ఈ టెంపుల్ వ్యాపారమా అని. అంటే ఎందుకంటానంటే మీకు అధికారము, డబ్బులు, ఈ యొక్క బంధువులు, పుత్రులు, ఈ యొక్క సంబంధాలు ఇవన్నీ కూడా తాత్కాలికమే. కాబట్టి మీకు మీరే సత్యం, మీరే అందరిలో కూడా ప్రతిబింబంగా ఉన్నారు. యావత్ సృష్టి అంతా మీరే ఉన్నారు. ఎందుకు? ఆత్మ కాబట్టి. ఆత్మ ఏమని చెప్పాను నేను? వ్యాపించి ఉన్నది, శాశ్వతంగా ఉన్నది. అంటే మీరు ఆత్మ అంటే నేనే పరమాత్మ, అదే చిదానంద రూప శివోహం. ఓకే, ఇప్పుడు మొదటి శ్లోకం చూడండి. ఇంతకీ ఇది ఎవరికి చెప్పాలి? అన్నీ ఇందులో చెప్పుకున్నారు నీట్గా, చాలా స్పష్టంగా. అందుకే మీరు ముందే చెప్పాను, ఎవరెవరికి చెప్తే మనకి వ్యర్థము. ఇప్పుడు ఒక చెవిటివాడు ముందు ఇలాగా శంఖం పట్టి చేసామనుకోండి, ఆయన ఒక 5 నిమిషాలు చేయిన తర్వాత ఎందుకే అది కొలుగుతా, దాని నుంచి నీకు ఏమైనా ఆకలి తింటానంట. ఎందుకు వాడికి వినిపించింది, అక్కడ మీ శంఖంతో పాటు వ్యర్థం కదా. ఆ విధంగా ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదనే విషయం కూడా చెప్పి ఉన్నారు. మీకు ఈ శ్లోకాలు పాడడం మీకు కొంతమందికి అలవాటు ఉండొచ్చు. విష్ణు సహస్రనామాలు అన్నీ కొంతమంది పాడుంటారు.
కొంతమందికి అభ్యాసం ఉండొచ్చు, కొంతమందికి అభ్యాసం లేకపోవచ్చు. అందుకే అనభ్యాసే విషం శాస్త్రం. ఎవరైతే అభ్యాసం ఉండదో శాస్త్రం నేను చెప్తుంటే ఏ స్వామి చెట్టు మాకు ఇబ్బంది పెట్టేస్తుంది, ఇంటి పెడుతున్నాడు అని ఫీల్ అవుతారు అన్నమాట. అనభ్యాసే, అభ్యాసం లేని వాళ్ళకి ఏంటి, శాస్త్రం విషముతో సమానం. అజీర్ణే భోజనం విషము లాంటిదట. జీర్ణం అవ్వలేదు అనుకోండి, జీర్ణం అవ్వలేదు కానీ నేను ఏదో గొప్ప వంటలు ఎన్ని వంటలేదు, జీర్ణం విషమే కదా. అజీర్ణే భోజనం విషం. మరి దరిద్ర సభా విషం. ఇప్పుడు పెద్ద మీటింగ్ సభ అవుతుంది, అక్కడ దరిద్రుడు అంటే ఏ మార్చిపోయిన బట్టలు తినిచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఆడివైపు అందరిగా చూస్తారు, అందరూ షూటు బూటు టై మొత్తం అంత గెటప్స్ కదా, ఆయన అంత గొప్పగా అన్ని చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే దరిద్రుడికి సభ స్థలం అనేది విషము లాంటిది. ఎవరైతే దుర్జనులు ఉన్నారో, దుర్జనులు అంటే అంటే దుష్ట బుద్ధి, అహంకారము, లోభితనము, ఇలాంటి దుర్బుద్ధి ఎవరికైతే ఉంటుందో ఆ దుర్బుద్ధి కలవారికి సుభాషితం విషయం లాంటిది. వారికి మంచి మాటలు, 4 మంచి మాటలు చెప్పండి, మిమ్మల్ని రిటర్న్ గిఫ్ట్ ఇస్తారన్నమాట. విషయం విషయంతో సమానం. దుర్జనులకి సుభాషిత విషయం వ్యక్తదాలకి. అందుకే ఏం చేశాడు శ్రీకృష్ణుడు, రాయబారంకి వెళ్ళాడు, రాయబారం చెప్పాడు, దుర్యోధన ఏం చేశాడు, కట్టిపడేశాడు. నువ్వు మంచి మాట నాకేందుకు చెప్తావని. సరిపోయిందా? సో అట్టాగే ఉంటుంది అన్నమాట. అందువలన దుర్జనులకి సుభాషితం ఏంటి, విషం. సుభాషితం అంటే మంచి మాటలమ్మా, ఓకేనా? ఇప్పుడు అందువలన మీకు అర్థమైంది కదా ఎలాంటి పరిస్థితులు ఎవరికి. ఇప్పుడు మీకు ఈ శాస్త్రం మీద రుచి లేదు, ఒక ఆసక్తి లేదు, ప్రేమ లేదు, నీ శాస్త్రం చెప్తున్నా అనుకోండి, స్వామి సాగకూడుతున్నా అంటారు ఆయన. అనభ్యాసే విషం శాస్త్రం. మరి ఇప్పుడు అజీర్ణే భోజనం. అమ్మగారు పాపం తపస్సులాగా రోజంతా వండారు, గొప్ప వంట అన్ని వండారు, నీకు జీర్ణం అవ్వలేదు. ఎంత గొప్ప వంట చేయలేదు, మరి విషంతో సమానం కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఫుడ్ పాయిజన్, అజీర్ణం, లేకపోతే సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు నేను ఈ చదవడం చెప్తాను, మనం మెల్లమెల్లగా మీరు అభ్యాసం చేస్తుంటే మీరు అద్భుతంగా అందుకుంటారు. ఎందుకంటే జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు హరిద్వార్ ఋషికేశ్ నుంచి బ్రహ్మాండంగా సంస్కృతం నేర్చుకొని శ్లోకాలు మంత్రాలు చదివేస్తున్నారు. మీ భారతదేశంలో మీ నరాల్లో, మీ స్వభావంలో ఉన్నది. మీరందరూ ఋషులు, యోగులతో వారసత్వం. మీకు రాదంటే నేను అసలు ఒప్పుకోను. మీరు ప్రయత్నం చేయడం లేదంట, అంతే, ఒకటే మాట అంటాను తప్ప. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓం తపోభిః క్షీణ పాపానాం. తీసారు, బుక్ తీసారమ్మా అందరూ. ఆత్మబోధాన ఉంది, పేజ్ నెంబర్ చెప్పండి. అందరికి బుక్లు అందేయమ్మా. మీ దగ్గర బుక్ లేదమ్మా? బుక్స్ ఆర్ దేర్. మీరందరూ కూడా బుక్ ఉంచుకోండి. ఆ పేజీలు తీసి మీరు, నేనే పెద్దగా లైన్ చదవను, మొక్కలు చిన్న చిన్న విడిచి చదువుతున్నాను. మీరు ఎంత బాగా ఫాలో అయితే మీరు కూడా ఫాలో అవుతున్నారనే ఒక సాటిస్ఫాక్షన్తో నేను చదువుతా. తపోభిః క్షీణ పాపానాం. గట్టిగా చదవాలి. శాంతానాం వీతరాగినాం ముముక్షూణామపేక్షోయం ఆత్మబోధో విధీయతే. అక్కడ తపోభిః క్షీణ పాపానాం. శాంతానాం వీతరాగినాం ముముక్షూణామపేక్షోయం ఆత్మబోధో విధీయతే. ఇప్పుడు ఈ ఆత్మబోధ ఏదైతే ఉందో మీకు చెప్పాను,
బోధ అంటే చెప్పేది జ్ఞానమే. ఆత్మ అంటే వ్యాపించి ఉన్నటువంటి నిత్యం. అంటే ఏదైతే ఆత్మ, దీన్ని సెల్ఫ్ నాలెడ్జ్ అనొచ్చు. సెల్ఫ్ నాలెడ్జ్ అన్నారు. ఆత్మబోధ అంటే, బోధ అంటే జ్ఞానమే, ఆత్మ అంటే జ్ఞానమే. కానీ రెండు జ్ఞానం జ్ఞానం అంటారేంటి అనరు. నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్. అక్కడ ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఆత్మ అంటే నాలెడ్జ్ కదా, ఆత్మ అందరికీ ఉంది కానీ దాని ప్రయోజనం మనం పొందట్లేదు. అంటే ఆ ప్రయోజనం పొందడానికి ఉన్నటువంటి జ్ఞానం ఏదో ఉన్నదో ఆ జ్ఞానాన్ని తెలియజేసే జ్ఞానం ఆత్మబోధ అంటే. ఏ జ్ఞానం వల్ల అయితే మీకు సర్వమైనటువంటి సమస్యలకి పరిష్కారం మీలో మీరే కొనుక్కోవడానికి సులువుగా వీలవుతుందో ఆ జ్ఞానాన్ని మీకు చూపెట్టే ఒక దర్శని, ఒక అద్దము లాంటిది. ఆ జ్ఞానాన్ని బోధ. అందుకే ఆత్మ జ్ఞానం అనలేదు, ఆత్మబోధ అన్నారు. కాబట్టి ఎవరు దీనికి చెప్పాలి? విధీయతే, వాళ్ళకే చెప్పబడును, వాళ్ళకే తెలియజేయబడును. విధీయతే అంటే చెప్పబడును. ఓకే, ఎవరు వాళ్ళు? ముముక్షూనాం అంటే మోక్షం యందు మాత్రమే తీవ్రమైనటువంటి కోరిక, శ్రద్ధాభక్తితో ఉన్నటువంటి ఇచ్చ కలిగి ఎవరు ఉంటారో వారికే చెప్పబడుతుంది. ఇంతకీ ముముక్షు అపేక్ష అంటే వాళ్ళకి అవసరం, వాళ్ళకే చెప్పబడును, వారికే ఇది నిర్దేశింపబడినది. అపేక్ష. అయం ఆత్మబోధ అంటే ఈ ఆత్మబోధ ఎవరైతే తీవ్రమైన మోక్షం పొందడానికి, మోక్షం అనేది మీకు తెలుసు, విడుదల, విముక్తి. సపోజు మీకు జ్వరం ఉందనుకోండి, జ్వరం తగ్గిందనుకోండి, జ్వరము నుండి విముక్తి. జైల్లో ఉన్నారనుకోండి, బెయిల్ వచ్చింది, జైలు నుండి విముక్తి. ఇవి తాత్కాలికమైనటువంటి విముక్తులు ఇవి. కానీ శాశ్వతమైనటువంటి సంసార బంధనంలో చిక్కుకున్న మనకి శాశ్వతమైనటువంటి విముక్తికి మోక్షము అంటారు. ఆ మోక్షం కోసం మాత్రమే మీరు పరితపిస్తే మీరు మోక్షం పొంది ఉన్న సంగతి మీకు తెలియజేయబడు. మీరు ఆల్రెడీ మోక్షంలో ఉన్నారు అందరూ. ఎందుకంటే ఆత్మకి ఇంకొక పేరు మోక్షము. అందువలన వారికి తెలియజేయబడుతుంది. ఇంతకీ వారు ఎవరు, ఎలా ఉంటారు అనేది పైన అంత చెప్పారనమాట. ఏంటవి? ముముక్షునాం ఎవరికైతే తెలియజేయబడుతుందో ముముక్షునాం. ఇంతకీ ఎవరు వారు? వీతరాగినాం. వీత అంటే లేకుండా, రాగినాం అంటే రాగము ద్వేషము లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీతరాగినాం అంటారు. వీతరాగినాం అంటే ఎవరు? మీరు దేనికి అటాచ్ అయిపోయి దేనికి తగులుకోకుండా ఉండడం. అంటే బిడ్డలని, డబ్బులని, బంగారం అని, ఇల్లు అని, ఏదో సంథింగ్, అధికారం, దాహం, ఏముంటాయి కదా, ధన దాహం, అధికార దాహం, సంబంధాలు ఉంటాయి, ఆ వ్యామోహాలు, కన్ఫ్యూజన్స్ అన్నమాట. సో వాటిపైన పూర్తిగా. సో అందువలన ఈ విధంగా వీతరాగినాం. శాంతానాం ఎవరైతే తన ఇంద్రియముల యందు నియంత్రణ కలిగి, మనసు యందు నియంత్రణ కలిగి శాంతమైనటువంటి మనసుతో ఉంటారో వారిని శాంతానాం. ఎప్పుడు ఉంటుంది అలాగా? క్షీణ పాపానం. ఈ పాపములు ఏవైతే చెడు వృత్తులు, ఏవైతే దురాలోచనలు, దుర్బుద్ధి ఉందో అవన్నీ ఎలా పోతాయి? తపోభిహి అంటే తపస్సు ద్వారా అవన్నీ కల్మషాలని పోగొట్టుకొని పవిత్రమైన హృదయంతో ఉన్నటువంటి ఈ సాధకులు ఎవరైతే ఉన్నారో వారికి తన ఆత్మబోధ తెలియజేయబడుతుంది, చెప్పబడుతుంది. కాబట్టి ఈ ఆత్మబోధ వారికే నిర్దేశించబడినది. కాబట్టి మనం చెక్ చేసుకోవాలి మన క్వాలిఫికేషన్స్ ఏంటి. మనం ఏ పని చేసినా ప్రయోజనం లేకుండా ఏదైనా చేస్తామా? ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అంటారు. అంటే ఏది చేసినా ప్రయోజనం లేకుండా ఎవరు ఏది చేయరంట. కాబట్టి ఈ ఆత్మబోధ చదవడం వల్ల నాకు ప్రయోజనం ఏమిటి ఇదన్నమాట. అందువలన దీనికి అనుబంధ చతుష్టయం అంటారు. 4 రకాలు. అధికారి అంటే యోగ్యత ఉన్నటువంటి సాధకులు, విషయము, ప్రయోజనము, సంబంధం ఏమిటి, వీటిపైన ఈవేళ మొదటి క్లాసు
ఇంట్రడక్షన్ కాబట్టి ఇక్కడతో ఆపుతున్నాము. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ వచ్చే ఆదివారం మన మిత్రులందరికీ తెలియజేయండి. మీ సమయం ఏదైతే ఫిక్స్ చేశారో ఎగ్జాక్ట్ సమయానికి మీరు వస్తే మనం ఎగ్జాక్ట్ సమయానికి మనము ముగిస్తాం. ఎందుకంటే ఇది రెగ్యులర్గా వెళ్తుంది. ఇంకా మేము ఈవేళ ఎంటర్ అయ్యాం దీంట్లోకి, అద్భుతంగా ఉంటుంది. మీరు చూస్తే ఒక్కసారి దీన్ని మీరు కనెక్ట్ అయితే ఇంక జీవితాంతం ఇదే నా యొక్క జీవిత లక్ష్యము అని మీకు ఆ ఎరుకు కలుగుతుంది. నాకు నమ్మకం ఉన్నది, మీరు శ్రద్ధ వహించగలరు. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.